ఇంతకుముందు చెప్పినట్లుగా ఈయన ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్, షేర్స్ బిజినెస్ చిన్నగా కొనుక్కొని పెద్దగా అమ్మటం, ఒకదాన్ని అమ్మి ఒకదాన్ని అవ్వటం, తర్వాత షేర్లు హై రిస్క్ షేర్లు ఇన్వెస్ట్ చేయటం, వీటన్నిటి గురించి చెప్తా వచ్చు. అయితే ఆయన చెప్పేది ఏంటంటే, ఇక్కడ చెప్పిన ఇంతకుముందు ఆయన చెప్పిన ఆయన అనుభవాలు కానీ, లేకపోతే వాళ్ళ గురువు గారు మాకు వాళ్ళ ఫాదర్ చెప్పిన అనుభవాలు కానీ, ఇవన్నీ కూడా ఒక రికమెండేషన్ కాదు, ఒక ఉదాహరణ మాత్రమే. ఇది సింపుల్గా సాధ్యమయ్యేట్టుగా అందరికీ అర్థమయ్యేట్టు వీలుగా ఉండేట్టుగా ఈయన ఇప్పుడు దాకా చెప్పిండని, డబ్బుని ఏ విధంగా సంపాదించవచ్చు, డబ్బుతో మనం ఎట్లా ఆడుకోవచ్చు, ఒక సందర్భంలో డబ్బులు ఏమీ లేకుండా ఉత్తి కాగితాలతోనే డబ్బుని ఎలా సృష్టించవచ్చు అనేది ఆయన మనకి ఇప్పుడు దాకా చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. సో ఈయన చేసేది ఇంత పెద్ద మహాసముద్రంలో ఆవగింజంత అట్లా మరి చిన్న నీటి పొట్టు అనమాట. ఒక యావరేజ్ ఇండివిజువల్, ఒక సామాన్య మానవుడు $1,00,000 సంపాదించాలి అంటే ఇది ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనకు వచ్చే జీతం, ఉద్యోగాల్లో నుంచి వచ్చే అవన్నీ కాకుండా వేరే విధంగా పైనుంచి సంవత్సరానికి $1,00,000 మనకు తెలియకుండానే మనం ఆస్తి క్రియేట్ చేస్తే దాని మీద నుంచి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో, దాని మీద వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది $1,00,000 రావాలి అంటే కనీసం ఆయనకి ఒక 5 నుంచి 10 సంవత్సరాలు పట్టుద్ది. మన ఖర్చులన్నీ తగ్గించుకొని మనం ఈ $1,00,000 పెట్టుకుంటే మనకు ఎంతో ప్రశాంతంగా మనం కాలం గడపచ్చు. ఇది గవర్నమెంట్కి ఇది మనం వర్క్ చేసాం అనుకోండి, ఈ $1,00,000 వస్తున్నాయి కదా మనకి సంవత్సరానికి, ఇంకా అక్కర్లేదు అనుకుని ఉద్యోగం మానేస్తే ఓకే. లేదు అంటే ఉద్యోగం చేసి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టుకుంటూ, ఆ ట్యాక్స్ లాస్ ఏమన్నాయో ఇన్కమ్ ట్యాక్స్లా కానీ, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్లా కానీ, ఇవేమి ఏ ట్యాక్స్లు అన్నిటికీ ఏ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నిటినీ మనకి ఫేవరబుల్గా ఉండేట్టుగా మనం చూసుకోవాలి, మనకు అనుకూలంగా మనం మలుచుకోవాలి. దాన్ని అక్కడ ఒక ప్రొవిజన్ ఉంటుంది, ఆ ప్రొవిజన్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలి. అంతేగాని ఇక్కడ అనవసరంగా ఈ ప్రొవిజన్ పెట్టాడు, ఏది నాకు నష్టం వస్తుంది అని చెప్పి శత్రువుగా చూడకూడదు. సరే, ఇక్కడ ఈయన పర్సనల్గా ఈయనకి ఫౌండేషన్ ఏంటి, పునాది రియల్ ఎస్టేట్. ఈయనకి రియల్ ఎస్టేట్ అంటే ఇష్టం. కాకపోతే ఇది స్లోగా మూవ్ అవుద్ది, కానీ స్టేబుల్గా మూవ్ అవుద్ది. కాన్స్టెంట్ ఇంక్రీజ్ ఇన్ ది ప్రైస్, ఇంక్రీజ్ అనేది పైకి కిందకి కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక 8% 10% ఇన్ఫ్లేషన్కి, ఆర్థిక ద్రవ్యోల్బణానికి మ్యాచ్ అయ్యేటట్టుగా ఈ ల్యాండ్ రేట్ పెరుగుతూ వస్తుంది. అంటే రూపాయి విలువ పడిపోతుంటుంది మీకు ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువైతే. దానికని చెప్పి ఆ రూపాయి ఇవాళ మనం పెట్టిన ₹100 మళ్ళీ ఇవాళ ₹100కి మనకి ఒక 10 కిలోల బియ్యం వచ్చింది అనుకోండి, ఒక 10 సంవత్సరాల తర్వాత ₹100కి 10 కిలోల బియ్యం రావు, రేట్లు పెరుగుతాయి. కాబట్టి ₹100కి 5 కిలోలే వస్తాయి. అందుకని మనకి ఇక్కడి నుంచి వచ్చే ఈ రేట్ ఇంక్రీజ్ ఏదైతే ఉందో, ఈ ₹100 నుంచి 200 అవ్వాలి. ఆ టైంకి మళ్ళీ 200 వస్తే మనకి మళ్ళీ 10 కిలోల బియ్యం రావాలి. ఆ విధంగా మొత్తాన్ని మనకి వాళ్ళు ఎలా పెంచుకుంటూ రావాలి అనే దాన్ని చెప్పుకుంటూ వచ్చారు. మన క్యాష్ ఫ్లో గురించి ఎలా పెట్టుకోవాలి, తర్వాత ఈ స్పెక్యులేటివ్ గురించి, రియల్ ఎస్టేట్ని సాలిడ్ బేస్గా ఉంచి దాని మీద వచ్చిన ఆదాయాన్ని హై రిస్క్ షేర్స్లో పెట్టి స్పెక్యులేట్ చేసి, ఆ స్పెక్యులేషన్లో వచ్చిన దాన్ని ఆదాయాన్ని మళ్ళీ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లో పెట్టి మళ్ళీ దాన్ని పెంచుకుంటాం. అంటే ఒకదాని నుంచి వచ్చిన ఇన్కమ్ని ఇంకోదానికి పెట్టుకుంటూ, ఒకదాని నుంచి ఒకటి పెట్టుకుంటూ పెంచుకుంటూ పోయాడు అనమాట. ఎప్పుడు అసెట్ కాలంలో ప్రతి సంవత్సరము ఒక పర్టికులర్ టైంకి ఏదో ఒక అసెట్ ఆ సంవత్సరానికి చేరాలి, మళ్ళీ దాని మీద వచ్చే ఇన్కమ్ మన టోటల్ ఇన్కమ్కి యాడ్ అవ్వాలి. అంటే ఎప్పుడు కూడా ఈ సైకిల్ ఏదైతే ఉందో ఆ సైకిల్ కంటిన్యూస్గా తిరుగుతూ ఉండాలి. మనకు వేరే ఉద్యోగం లేదనుకోండి, మన కంపెనీ ఉంది కాబట్టి కంపెనీ మీద మనకు వచ్చిన లాభాలని కంపెనీ మీద ఖర్చు పెడుతూ మిగిలిన దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తాము, ట్యాక్సులు కట్టక్కర్లేదు. ఈ విధంగా అక్కడ సేవ్ చేసుకోవచ్చు. అందుకే నేను లాస్ట్లో ఏం చెప్పేది ఏంటంటే, రియల్ ఎస్టేట్ గురించి ఆయన ప్రపంచం అంతా తిరిగాను,
ప్రపంచంలో చాలామందికి నేను ఇన్వెస్ట్మెంట్ గురించి ఎలా చెప్పేయాలని చెప్తూ వచ్చాను. కానీ చాలా చోట్ల రియల్ ఎస్టేట్ తక్కువగా ఉన్నా కూడా మన వాళ్ళు దాన్ని గుర్తించటంలో ఫెయిల్ అవుతారు. దాన్ని గుర్తించలేకపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు, నా ఎక్స్పీరియన్సే కాదు ఇది, ఈవెన్ న్యూయార్క్, టోక్యోలో, ఎక్కడైనా సరే అవుట్స్కట్స్లో కానీ ప్రైమ్ బార్గెన్స్ ఆర్ ఓవర్. మంచి మంచి బేరాలు ఉంటే వాటిని వీళ్ళు గమనించకుండా ముందుకెళ్ళిపోతుంటారు. ముందుకెళ్ళిపోయి ఎక్కడ ఉందో అని వెతుకుతుంటారు. కానీ కళ్ళ ముందు ఏముంటుంది, కాళ్ళకి అదే వెతకబోయింది ఇక కాళ్ళకి దిగినట్టు అది ఎదురుగుండానే ఉంటుంది, కానీ మనం చూడలేము. ఈవెన్ సింగపూర్లో కూడా వాళ్ళకి మనకు కొనే దృష్టి ఉన్నారే కానీ అమ్మేవాళ్ళు చాలామంది కనపడతారు. మనం అనుకుంటే ఎవరు అమ్ముతారు ఎవరిని అడగాలి అని పక్క వాళ్ళు అటుపక్క ఇటుపక్క ఎవరిని వాళ్ళు చెప్తారు. అది మనం చెప్తే ఆయన అక్కడ వాళ్ళు ఏమనేవాళ్ళంటే ఇదంతా ఇక్కడ సాధ్యం కాదు అని చెప్పి. సాధ్యం కాదు అనటానికి అసలు యాక్చువల్గా అర్థం ఏంటంటే, నేను ఎలా మొదలు పెట్టాలో ఇక్కడ నాకు తెలియదు అనే దాన్ని డైరెక్ట్గా చెప్పకుండా, ఇది ఇక్కడ సాధ్యం కాదు, మీ ఊళ్ళో అవుద్దాం కానీ మా ఊళ్ళో అవ్వదు అని చెప్పి చెప్తుంటాడు. సో ఏం చెప్పేది ఏంటంటే, గ్రేట్ ఆపర్చునిటీస్, గొప్ప గొప్ప అవకాశాలు కళ్ళ ముందు కనపడవు, అది మైండ్తో చూడాలి, మైండ్తో చదవాలి అని. మోస్ట్ పీపుల్ నెవర్ గెట్ వెల్దీ సింప్లీ బికాస్ దే ఆర్ నాట్ ట్రైన్డ్ ఫినాన్షియలీ టు రికగ్నైజ్. చాలామంది డబ్బులు సంపాదించలేకపోతారు ఎందుకంటే వాళ్ళకి ఎదురుగుండా ఉన్న అవకాశాన్ని చదవలేకపోవటం వల్ల. దాన్ని చదవలేరు అంటే వాళ్ళకి ఆ ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదు. సో ఇక్కడ చాలామంది మనం అసలు ఎలా మొదలు పెట్టాలి అనేది అడుగుతూ ఉంటారు చాలామంది. దానికి ఆయన లాస్ట్ చాప్టర్లో ఒక 10 స్టెప్స్ ఏ విధంగా మొదలు పెట్టాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే రోడ్డు మీద మనం వెళ్ళటానికి ఏ విధంగా మొదలు పెట్టాలి అనేది అక్కడ చెప్పారు. సో ఎప్పుడు కూడా ఇది ఈ ఆట అనేది, ఈ రూల్స్, ఈ వెకాబులరీ, ఈ షేర్స్ మార్కెట్, అసెట్ కాలము, వీటిల్లో ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క రకమైన భాష ఉంటుంది. మనం ప్లెయిన్గానే మాట్లాడతారు కానీ వాళ్ళకే అర్థమవుతుంది ఆ భాష అనేది. అందుకని ఎప్పుడు కూడా మనం దీన్ని ఒక ఆటలాగా ఆడాలి కానీ బరువుగా, భారంగా, ఇందులో నేను డబ్బులు సంపాదించాలి వస్తే రావు అని చెప్పి ఇలా దిగాలుగా ముఖం వేసుకొని తల వేలాడేసుకొని ఇందులో పెడదామా అందులో పెడదామా అని కాకుండా ఒక ఆట మనం ఆడేటప్పుడు ఎంత సరదాగా ఎంత గొప్పగా ఆడతామో దీన్ని కూడా అట్లాగే ఆడాలి. దాంతోపాటు ఈ ఆటలో ఎప్పుడు కూడా ప్రతిసారి మనమే గెలవాలని ఏం లేదు. ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. దాన్ని రాబర్ట్ ఏం చెప్తున్నారంటే, కొన్నిసార్లు నువ్వు గెలుస్తావు, కొన్నిసార్లు ఓడిపోతావు అని చెప్పట్లా. కొన్నిసార్లు గెలుస్తావు, కొన్నిసార్లు నేర్చుకుంటావు. నేర్చుకోవటం అంటే మనం ఏదైనా ఆడి ఓడిపోతే దీన్ని ఎలా ఓడిపోయాం, ఎందుకు ఓడిపోయాం, ఎక్కడ మనం తప్పు చేసాము అనేది మనం అనాలిసిస్ చేసుకుని, ఓహో ఇలా ఇక్కడ తప్పు చేస్తాం, ఇది ఇక్కడ చేయకూడదు, దీన్ని ఇక్కడ ఉంచుకోవాలి, ఇక్కడ ఉంటే బాగుండేది అని చెప్పి ఆయన లెర్నింగ్ అనమాట, నేర్చుకోవటం అనేది అది. అందుకని కొన్నిసార్లు మనం ఓడిపోతాము, కొన్నిసార్లు అనకుండా కొన్నిసార్లు గెలుస్తాము, కొన్నిసార్లు నేర్చుకుంటాము అంటారు. బట్ నేర్చుకోవటం కూడా ఒక సరదానే, ఒక ఆటే. మోస్ట్ పీపుల్ నెవర్ విన్ బికాస్ దే ఆర్ మోర్ అఫ్రైడ్ ఆఫ్ లూజింగ్. నేను ఓడిపోతాను అనుకునేవాడు ఎప్పుడు గెలవలేడు. ఎందుకంటే ఓడిపోతాను అనుకునేవాడు ఆటలో దిగనేదేడు. ఆటలో దిగకపోతే గెలవటం అనే ఛాన్సే లేదు. అందుకని చెప్పి స్కూల్లో మనం నేర్చుకుంది, ఏదైనా స్కూల్లో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం, మనం ఏదైనా తప్పు చేసాం అనుకోండి, ఏం చేస్తారు, కొడతారు, తప్పు ఎందుకు చేసామని చెప్పి. అంతేగాని ఇది ఎందుకు ఇట్లా జరిగింది, దీన్ని ఈ విధంగా కాదు ఈ విధంగా చేయాలి, దానికి అనాలిసిస్ చేసి ఓపిక కూర్చొని మనకి చెప్పి ఇలా తప్పు చేయకూడదు, ఇలా చేస్తే కరెక్ట్గా వస్తుంది అని చెప్పి మనకి ఎవరు చెప్పరు. మన పుట్టుకే మనుషుని పుట్టించిందే నేర్చుకోవటానికి. నేర్చుకోవటం అనేది ఆఖరి శ్వాస వరకు జరుగుతూనే ఉంటుంది, దాన్ని ఎవరు ఆపలేరు. సో మనం చిన్నప్పుడు మనం ఏసారి చెప్తాం, మనం నడిచేటప్పుడు పిల్లలు నడిచేటప్పుడు ముందు ఎట్టేదో నడుస్తారు, కింద పెడతారు, మళ్ళీ లెగుస్తారు, మళ్ళీ కింద పెడతారు. వాళ్ళకు సపోర్ట్ సైకిల్ ఏదో ఒక ట్రై వీల్ ఏదో పెట్టేసి దాన్ని పట్టుకుంటే దాన్ని పట్టుకొని కొన్నాళ్ళు నడుస్తారు. ఈ విధంగా వాళ్ళకి నడవటానికి, కింద పడకుండా సక్రమంగా నడవటానికి వీలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు మనం క్రియేట్ చేస్తాం పిల్లలకి. అట్లాగే గెలవటానికి కూడా కావాల్సిన నాలెడ్జ్ని మనం సంపాదించుకోవాలన్నమాట. సైకిల్ తొక్కిన, ఇంకా నడిచిన, ఇవన్నీ ఆ విధంగా.
సో ఈ మరి చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. ఆ దెబ్బలు తగిలినా కూడా మనం భరించాలి. భరించితే ముందుకెళ్తే మనం గెలవచ్చు. సో విన్నర్స్ ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ లూజింగ్. ఎప్పుడు గెలిచేవాళ్ళు ఓడిపోతామేమో అని బాధపడరు, భయపడరు. మీరు ఎవరైనా తీసుకోండి, టెన్నిస్లో కానీ, షటిల్లో కానీ, బ్యాడ్మింటన్లో కానీ, ఏ గేమ్లో తీసుకోండి, ఓడిపోని వాళ్ళు అంటే ఎవరు లేరు. ఒక దాంట్లో ఓడిపోతారు, ఒక దాంట్లో గెలుస్తారు. సెరీనా విలియమ్స్ లాంటి, నాదల్ లాంటి వాళ్ళు మన నాదల్ చూడండి, టెన్నిస్లో ఆడినప్పుడు మరి ఫస్ట్ గేమ్లోనే ఓడిపోయాడు. మన పివి సింధు అంత పెద్ద కప్పు గెలుచుకొచ్చింది, తర్వాత చాలా వాటిలో మళ్ళీ ఓడిపోయింది, మళ్ళీ గెలుస్తూ ఉంది. ఈ విధంగా సానియా మీర్జా, మీరు ఎవరినైనా తీసుకోండి, కారణం మంది కొన్నిసార్లు మెడల్స్ వచ్చింది, కొన్నిసార్లు మెడల్ రాలేదు. పిటి ఉష, ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు కొన్ని గేములు ఓడిపోతుంటారు, కొన్ని గేములు గెలుస్తుంటారు. ఎందుకంటే గెలవాలి అనేటువంటి మనస్తత్వంతో దిగుతారు కాబట్టి వాళ్ళు గెలుస్తూ ఉంటారు. నేను మనం ఇది కూడా చెప్పుకున్నాను, 1982 వరల్డ్ కప్లో గెలవాలి అనే మనస్తత్వంతో ఆటలోకి దిగితే ఎలా ఉంటుంది, లేదు మనం కాంప్రమైజ్ అయిపోయి ఓడిపోయినా పర్వాలేదు, గెలవపోయినా పర్వాలేదు, డ్రా అయితే చాలు, ఓడిపోకుండా చాలు అనే మనస్తత్వంతో దిగితే ఎలా ఉంటుంది అనేది నేను మనం చూసాం దాన్ని. సో పీపుల్ హూ అవాయిడ్ ఫెయిల్యూర్ ఆల్సో అవాయిడ్ సక్సెస్. ఎవరైతే ఓటమిని తప్పించుకోవాలని చూస్తారో వాళ్ళు విజయాన్ని కూడా తప్పించుకుంటారు. దానికి మనం చాలా ఎగ్జాంపుల్స్ చూస్తాము. అట్లాగే ఈయన ఈ డబ్బుని సంపాదించడం అనేది ఒక టెన్నిస్ గేమ్లో, ఈయనకి ఇష్టం టెన్నిస్ గేమ్ అంటే ఆడతాడు కాబట్టి ఆయనకి ఆ గేమ్ ఇష్టం. ఐ ప్లే హార్డ్, మేక్ మిస్టేక్స్ కరెక్ట్, మేక్ మోర్ మిస్టేక్స్ కరెక్ట్ అండ్ గెట్ బెటర్. ఆయన గట్టిగా ఆడతాడు, దానికి కష్టపడి తప్పులు చేసి మళ్ళీ దాన్ని దిద్దుకుంటాడు, ఇంకా ఎక్కువ తప్పులు చేస్తాడు, ఇంకా ఎక్కువ దిద్దుకుంటాడు, ఇంకా తప్పులు చేస్తాడు, చివరికి దాన్ని దిద్దుకుని ఇంకా మెరుగ్గా ఆడటాన్ని మొదలు పెడతాడు అనమాట. ఒకవేళ ఆట కనుక ఓడిపోతే ఆ రోజుకి ఆయన అపోనెంట్ దగ్గరికి, ఎదురుగుండా ఆట ఆడేవాడి దగ్గరికి వెళ్ళి నెట్ దగ్గర కూర్చొని కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మళ్ళీ వచ్చే వారం కలుగుతాం మనం అని చెప్పి వెళ్ళిపోతారు. అంతేగాని నా వల్ల కాదు, ఇంక నేను ఆడను, ఇది లాస్ట్ గేమ్ మన ఇద్దరికి అని చెప్పేసి వెళ్ళడు. నెక్స్ట్ వీక్ మళ్ళీ చూసుకుందాం మనం, నేను కలవకపోతాను అని చెప్పేసి అని వెళ్తాడు. ఇక్కడ దాకా నేను చూసాము. అక్కడ ఇన్వెస్టర్స్లో 2 రకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఎవరు చదువుతున్నారు? Yes, sir. చదవండి. There are two kinds of investors. The first and most common type is a person who buys a packaged investment. They call a retail outlet such as a estate company, a stock broker, or a financial planner, and they buy something. It could be a mutual fund, a REIT, a stock, or a bond. It is a clean and simple way of investing. An analogy would be a shopper who goes to a computer store and buys a computer right off the shelf. 2 రకాలైన ఇన్వెస్టర్స్ ఉంటారు. పెట్టుబడిదారులు 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మోస్ట్ కామన్, ఏ పర్సన్ హూ బైస్ ఏ ప్యాకేజ్డ్ ఇన్వెస్ట్మెంట్. వీళ్ళకి ఏమీ కష్టపడరు, డబ్బులు ఉంటాయి, ఇన్వెస్ట్ చేయాలి, పెట్టుబడి పెట్టాలని కోరుకుంటుంది, మనకు ఇన్కమ్ వేరే ఉద్యోగం కాకుండా వేరే ఆదాయం కూడా రావాలనే ఆలోచన ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళకి ఓపిక ఉండదు, మనం సొంతంగా ఇన్వెస్ట్ చేసి సొంతంగా మళ్ళీ పెంచుకొని వచ్చి చేసే ఓపిక ఉండదు వీళ్ళకి. అందుకని ఏం చేస్తారు వీళ్ళు, రెడీమేడ్ ప్యాకేజ్ అంటే స్టాక్ బ్రోకర్కి ఫోన్ చేస్తారు, లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్కి ఫోన్ చేస్తారు, లేకపోతే తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఏమంటే నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, ఈ 10 లక్షలు నేను ఏం చేయాలండి అని, నాకు ఇవ్వండి, నేను బాగా సంపాదించి మీకు డబ్బులు వెనక్కి ఇస్తానంటే ఎవరు రాదా. అందుకని వాడు ఏం చెప్తాడు, సార్ మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టండి, మ్యూచువల్ ఫండ్లో పెడితే మీకు 17% ఇన్కమ్ వస్తుంది, తక్కువ రాదు అని చెప్పి చెప్తారు. లేదు మ్యూచువల్ ఫండ్ కుదరలేదు, సో రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఫోన్ చేస్తే ఈ పలానా ఏరియాలో యాదగిరిగుట్ట ఏరియాలో భువనగిరి ఏరియాలో ఈ మధ్య కొత్త ప్లాట్లు వస్తున్నాయండి, బాగా కొంటున్నారు జనం,
అక్కడ పెట్టండి, బాగా రేట్లు పెరుగుతాయి అని చెప్పారు. అక్కడి నుంచి ఇంకా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి, అందులో పెట్టండి, లేకపోతే మనం ఏ రేటెడ్ కంపెనీస్లో పెట్టండి, ఏ గ్రేడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే ఇప్పుడు రేపు టాటాస్ వాళ్ళు దీనికి వస్తున్నారు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఏదో వస్తున్నారు. దాంట్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, 8%, 9%, 10% ఏదో అవుతుంది. దాంట్లో సేఫ్ అది టాటా కంపెనీ కాబట్టి దాంట్లో పెట్టండి. ఈ విధంగా రకరకాలైనటువంటి సలహాలు ఇస్తారు. ఇది దీంట్లో మనము ఎటువంటి ప్రయత్నము, ఎటువంటి ఆలోచన లేకుండా రెడీమేడ్గా ఒక కంప్యూటర్ షాప్కి వెళ్ళి ఒక కంప్యూటర్ని తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకున్నాం. అంటే షెల్ఫ్లో నుంచి కొనుక్కున్నాం. మనం సరుకులు తెచ్చుకొని బాగు చేసుకుని ఇవన్నీ మనకు ఓపిక లేదు. మనం ఏం చేస్తాము, ఏ రిలయన్స్ షాప్కో లేకపోతే ఏ రతన్దీప్కో, మన ఏ సూపర్ బజార్, పెద్ద సూపర్ బజార్కి వెళ్తే వాడన్నీ బాగు చేసి పెడతారు. బాగు చేసి పెట్టి తెచ్చుకొని వాడు. ఇదివరకు రోజులు ఏం చేసేవాళ్ళం, ఒకసారి కొనేసి పెట్టేసుకొని దాన్ని దాచుకొని రావాల్సినప్పుడు తీసి బాగు చేసుకొని వాడుకొని చేస్తున్నారు. ఇప్పుడు మనకు అంత ఓపిక లేదు, పైగా అవైలబిలిటీ ఉంది, దొరుకుతుంది కాబట్టి మనం రెడీగా వెళ్తాము ఆ ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటాము. ఇంకా అది కంటే ఇంకా లేటెస్ట్ ఏంటి, మనకి రెడీ టు కుక్, తీసి నీళ్ళలో వేసేస్తే అది ఉడికేసి వచ్చేస్తే దాన్ని తినేసేస్తే అయిపోయింది. నీళ్లు పోసి వండి ఇవన్నీ కూడా అక్కర్లేదు. ఇంకా ఏంటి అంటే కుక్కుడ్ రైస్ కూడా వస్తుంది, వండేసి ఉంటుంది, అన్నీ కొంచెం నీళ్ళు పోసి కొంచెం వేడి చేసేస్తే అన్నం రెడీ అయిపోద్ది. కర్రీ షాప్ నుంచి కూరలు తెచ్చుకుని తినేసేస్తాం, భోజనం అయిపోయింది, రోజు అయిపోయింది. ఇది రెడీమేడ్ అనమాట. దీంట్లో మనం ఏం కష్టపడకుండా డైరెక్ట్గా షెల్ఫ్లోంచి తీసుకొని మనం వాడుకోవటానికి వీలుగా ఉంది. ఇది ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ ఎట్లా ఉంటుంది? సో The second type is an investor who creates investments. These investors usually assembles a deal in the same way a person who buys components builds a computer. I do not know the first thing about putting components of a computer together, but I do know how to put pieces of opportunities together. Or no, people who know how. సెకండ్ టైప్ ఇన్వెస్టర్స్ ఎట్లా ఉంటారంటే, దే క్రియేట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్ని వాళ్ళే సృష్టిస్తారు. పెట్టుబడి పెట్టాలనే దగ్గర ఆ పెట్టుబడిని వాళ్ళే సృష్టిస్తారు. ది ఇన్వెస్టర్ యూజువల్లీ అసెంబుల్స్ ఏ డీల్ ఇన్ ద సేమ్ వే ఏ పర్సన్ హూ బైస్ కాంపోనెంట్స్ అండ్ బిల్డ్స్ ఏ కంప్యూటర్. ఇప్పుడు ఒక కంప్యూటర్ కావాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, షాప్కి వెళ్తే మన కంప్యూటర్ కావాలి ఇట్లా పలానా అని చెప్తే, అలాగేనండి మీరు సాయంత్రం తీసుకెళ్ళండి, అసెంబుల్ చేయాలి, మేము అసెంబుల్ చేసి ఇస్తామండి అని చెప్తారు. అంటే దానికి మనకి ఏమేమి ప్యాకేజీలు ఉండాలి, దాంట్లో సాఫ్ట్వేర్ ఏమి ఉండాలి, ఇవన్నీ మనం చెప్పేసి ఇచ్చేస్తే ఇస్తాడు. లేదంటే వాళ్ళు జనరల్గా ఏమేమి సాఫ్ట్వేర్ పెడతారో అది పెట్టేసి ఇచ్చేస్తాడు. వాడు ఏం చేస్తాడు, పైన బాక్స్ ఒకటి దగ్గర కొంటాడు, స్క్రీన్ ఒకటి దగ్గర కొంటాడు, లోపల హార్డ్వేర్ ఒక దగ్గర కొంటాడు, మదర్ బోర్డ్ ఒక దగ్గర కొంటాడు, ఈ విధంగా హార్డ్ డిస్క్ ఒక చోట కొంటాడు, తర్వాత ఈ వైర్లు, ఈ స్పీకర్లు, ఇవన్నీ ఒక్కొక్క చోట నుంచి తెప్పించేసి ఇవన్నీ కలిపి ఇక్కడ అసెంబుల్ చేసి ఒక ఆకారాన్ని ఇచ్చి మన కంప్యూటర్ని మనకి ఇస్తాడు. అట్లా ఈ ఇన్వెస్టర్ కూడా రకరకాల అటువంటి డీల్స్ ఏమున్నాయి అవన్నీ చూస్తారు. చూసి అది పట్టుకొని ఇందులో ఏది మంచిది, ఏది కాదు, దేంట్లో పెడితే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇదంతా సొంతంగా. అంతేగాని ఎవరి మీద భారం పడేసి అన్నీ నువ్వు చేసేయి, నేను సోఫాలో పడుకుంటాను, నాకు డబ్బులు వచ్చినప్పుడు చెప్పు అని అనడం. ఇక్కడ ఈయన సొంతంగా కష్టపడి అన్నీ తయారు చేసుకుని దాని గురించి ఎంక్వైరీ చేసి ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ ఆ కొనటం గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడతారు. నా కంప్యూటర్ని ఎలా అసెంబుల్ చేయాలో ఆయనకు తెలియదు, కానీ ఈ ఆపర్చునిటీస్ అన్నిటినీ, వచ్చిన అవకాశాలన్నింటినీ దగ్గరికి పెట్టుకొని ఒక్కొక్కదాన్ని కలిపి చూసి, ఇట్లయితే రియల్ ఎస్టేట్లో అయితే మనకి ఈ ఏరియాలో సౌత్ సైడ్కి వెళ్తే ఈ గ్రోత్ రేట్ ఉంది, ఈస్ట్ సైడ్కి వెళ్తే ఈ గ్రోత్ రేట్ ఉంది, ఇటు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇంకా తెల్లాపూరు ఆ పైకి వెళ్తే అట్లా కోకాపేట ఆ ఏరియాకి వెళ్తాయి. లేదు ఇటు మెదక్, మేడ్చల్లు ఈ పక్కన నార్త్ రోడ్డుకి వెళ్తే సిద్దిపేట, ఆ విధంగా అక్కడ దాకా ప్లాటింగ్ జరుగుతుంది. ఈ వేపులన్నీ చూసి వీటిల్లో ఏది మనకి సక్రమం ఉంది, ఏది మనకు అవసరం, అంటే నేను హైదరాబాద్ పర్వ్యూ చెప్తున్నా, చుట్టూ ఉన్నదాన్ని ఇక్కడ కాబట్టి
మీ ఊళ్ళలో మీరున్న చోట మీకు తెలుస్తుంది ఎట్లా ఉందని చెప్పేసి అని. ఆ విధంగా ఒక్కొక్కదాన్ని చేసి మనం ఆపర్చునిటీస్ చేసి ఎలా తెలిసిన వాళ్ళు దాన్ని ఎలా చేస్తారో ఆ విధంగా ఆర్ నో పీపుల్ హూ నో హౌ, లేదు అట్లీస్ట్ కనీసం ఏంటంటే దీన్ని ఎవరైనా ఇంతకుముందు ఇన్వెస్ట్ చేశారా, దీని గురించి ఎవరికైనా నాలెడ్జ్ ఉందా అనేదాన్ని కూడా ఎతికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఏ విధంగా దీన్ని చేసుకున్నారు, వాళ్ళు ఈ దీని గురించి వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ ఉందని కనుక్కొని అప్పుడు వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు. ఇది 2 టైప్స్. It is the second type of investor who is the more professional investor. Sometimes it may take years for all the pieces to come together, and sometimes they never do. It is this second type of investor that my rich dad encouraged me to be. It is important to learn how to put the pieces together because that is where the huge wins reside, and sometimes some huge losses if the tide goes against you. If you want to be the second type of investor, you need to develop 3 main skills. ఈయన ఈ సెకండ్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ చాలామంది ప్రొఫెషనల్గా ఉంటారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త, అంటే దాంట్లో నైపుణ్యం, ప్రావీణ్యత ఇవన్నీ ఉన్నవాళ్ళే సెకండ్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్కి వెళ్తారు. లేకపోతే వెళ్ళరు. లేకపోతే ఫస్ట్ టైప్ షెల్ఫ్ నుంచి తీసుకుని వాడుకునే మాదిరిగా ఉన్నదానికి వెళ్తారు. ఇవన్నీ లేనాడు, నాలెడ్జ్ లేనాడు. నాలెడ్జ్ సంపాదించి మనం ఏ విధంగా చేయాలనుకునే వాళ్ళు ఇంత ఎక్సర్సైజ్ చేస్తారు, చేసి వెళ్తారు. వాళ్ళ రిచ్ డాడ్ కూడా చెప్పింది అదే. ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ ఉంటాయి బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఒక చిన్న బొమ్మ ఉంటుంది, ఒక ఇల్లు కట్టాలి, ఇవన్నీ ఒక దాంట్లోంచి ఒకటి దూర్చుకుంటూ వెళ్తాం. మనకు ఫస్ట్లో అన్నీ కనుక సరిగ్గా పరిస్థితి దాని మీద ఒక బొమ్మ వస్తుంది. ఈ అన్నీ పరవటానికి మనకు తెలియదు ఎట్లా పరవాలి. ఒకదానికొకటి ముందు పరుచుకుంటాం, బొమ్మ రాదు, అది సరిగ్గా తయారవదు. మళ్ళీ తీస్తాం, మళ్ళీ పరుస్తాం, మళ్ళీ తీస్తాం, మళ్ళీ పరుస్తాం, మళ్ళీ తీస్తాం, మళ్ళీ చివరికి ఏదో ఒక స్టేజ్లో వస్తుంది. ఒకసారి ఈ మన రూబెక్స్ క్యూబ్ ఉంది కదా, అన్ని వైపులో ఒకే కలర్ రావాలని చెప్పి ఒక కలర్ అని ఒక కలర్, ఈ మొత్తం 6 వైపుగా 6 సైడ్స్ కదా దానికి. మంచి గారు అవును సార్, 6 సైడ్స్ ఉంటుంది. అదే 6 సైడ్స్ ఉంటుంది, 6 కలర్స్. 6 సైడ్స్ కలర్స్ ఒకే వైపు రావాలి మనం దాన్ని తిప్పిన. అవును సార్, దానికి ఏ సైడ్ ఆ కలర్ వస్తుంది. ఏ సైడ్ ఒక్కొక్క కలర్, ఒక్కో సైడ్ గ్రీన్ ఒక సైడ్, ఎల్లో ఒక సైడ్, రెడ్ ఒక సైడ్, ఈ విధంగా అన్నీ చేయాలన్నమాట. అది ఎక్కడెక్కడో ఉన్నాయన్నీ ఒకసారి తీసుకురావాలి. అది చాలా కష్టం. చాలా తక్కువ మంది వరల్డ్ ఫస్ట్లో ఇది బ్రేక్ చేసిన చాలా తక్కువ మంది. అట్లా ఒక్కోసారి నేనైతే ట్రై చేసాను చాలాసార్లు, నా వల్ల కాలే, వదిలేసాను. అది ఒక్కోసారి అది పట్టడానికి, అది నేర్చుకుని చేయటానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కొన్నిసార్లు సగమే చేయగలిగి ఉండొచ్చు, కొన్నిసార్లు అసలు మనకి కాకపోయి కూడా ఉండొచ్చు. కానీ ఎప్పుడు కూడా మనంగా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లెర్న్ హౌ టు పుట్ ది పీసెస్ టుగెదర్. మనం ఇవన్నీ దగ్గరికి చేర్చటం అనేది, అది నేర్చుకోవటం అనేది చాలా ముఖ్యం. నేర్చుకున్నాక మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఒక్కోసారి హ్యూజ్ విన్స్, ఎక్కువ లాభాలు, విండ్ ఫాల్ వచ్చేస్తుంది, అలా వచ్చి పడిపోద్ది. ఒక్కోసారి పోయేటప్పుడు కూడా అలాగే పోతుంది. ఏదైనా ఏ స్టేజ్ ఉన్నా కూడా మనం నిలకడగా అలాగే ఉండాలి, మనం కదలకూడదు. మనం చేసేది ఓకే, పోయింది వచ్చినప్పుడు నువ్వు సంతోషపడకూడదు, పోయినప్పుడు బాధపడకూడదు. ఇట్ ఈస్ ఏ ఓన్లీ గేమ్. మనం గెలిచాము, ఇంకోసారి ఓడిపోతాం, మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ ఓడిపోతాం, ఈ విధంగా అనమాట. దాన్ని మనం సమానంగా తీసుకుని మళ్ళీ మనం ఆడగలిగితే మళ్ళీ మనం గెలిచే అవకాశం ఉంటుంది. సో ఇట్లా సెకండ్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ కింద మనం రావాలి అంటే మనం 3 రకాలైన స్కిల్స్ని మనం పెంచుకోవాలి. మనం 3 రకాలైన మన నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నమాట. అదేంటి అంటే చెప్తాను. ఫస్ట్, Find an opportunity that everyone else missed. రెండోది Raise money. మూడోది Organize smart people. ఈ 3 స్టెప్స్ ఈ మూడిట్లో మనం
నైపుణ్యాన్ని పెంచుకున్నట్లయితే మనం ఇన్వెస్ట్ చేయటానికి, ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ గేమ్లో గెలవటానికి మనకి అవకాశం ఉంటుంది. ఫస్ట్ది చూద్దాం. Find an opportunity that everyone else missed. You see with your mind what others miss with their eyes. For example, a friend bought his rundown old house. It was spooky to look at. Everyone wondered why he bought it. What he saw that we did not was that the house came with 4 extra empty lots. He discovered that after going to the title company, after buying the house, that he tore the house down and sold the 5 lots to a builder for 3 times what he paid for the entire package. He made $75,000 for 2 months of work. It's not a lot of money, but it sure beats minimum wage, and it's not technically difficult. ఎస్, ఫైండ్ అన్ ఆపర్చునిటీ దట్ ఎవ్రీవన్ ఎల్స్ మిస్డ్. మనం ఆ మిగిలిన అందరూ చూడనటువంటి అవకాశాన్ని మనం చూడటం. ఏ విధంగా అనేది మనం అందరూ ప్లెయిన్ ఐస్తో మామూలుగా చూసుకుంటూ వెళ్తారు, అంతేగాని దీంట్లో ఇక్కడ ఈ గొప్పతనం ఉంది, ఈ రాయిలో మెరుపు ఉంది, దీన్ని పాలిష్ చేస్తే ఇది వజ్రం అవుతుంది అని తెలియదు వాడికి. రాయే కదా అని వెళ్ళిపోతుంటాడు. మీకు చెప్పానో లేదు తెలియదు, గుర్తులేదు. ఇది ఎట్లా ఉంటుందంటే, పూనాలో మేము చేసేటప్పుడు అక్కడ రాస్తాపేట ఏరియాలో ఈ సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనటం అమ్మటం జరుగుతుంది. పనికిరాని ఈ ఇనుప సామాన్లు అవి ఇంట్లో నేను తీసుకెళ్ళి అక్కడ అమ్మేయచ్చు, లేకపోతే కావాలంటే కూడా అక్కడ దొరికితే వెళ్ళి కొనుక్కోవచ్చు. మనకి ఇక్కడ సనత్ నగర్ మార్కెట్. ఒకరోజు ఒక మనకు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే, వెళ్ళి ఏదో చిన్న దీపం లాంటిదో బరిన్ లాంటిదో కనపడింది, కొనుక్కొచ్చు. బాగుంది అని చెప్పాను. ఓల్డ్ది, ఎప్పుడు అనమాట, తుప్పు పట్టిపోయి ఉంది, కానీ డిజైన్ బాగుంది అని చెప్పి కొనుక్కొచ్చుకుంది. సో కొనుక్కొచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేయాలి కదా, ఆ మరికి అంతా పైన పట్టిందంతా, దాన్ని బాగా వేసి రుద్దారు. అది తీసి చూస్తే అది బంగారపుది ఆ వస్తువు. ఆ వస్తువు గోల్డ్. ఎప్పుడో వాళ్ళ ఇంట్లో క్లీన్ చేయకుండా మురికి పట్టిపోయి దాన్ని 2-3 తరాలు అయ్యేటప్పటికి మురికిది ఇంత చిన్న గిన్నె మనం ఏం చేసుకుంటామా, అవసరమా అని చెప్పి మనలు పనికిరాని దాని కింద అమ్మితే, ఇది బాగుందని వీళ్ళు కొనుక్కొచ్చుకొని క్లీన్ చేసుకుంటే అది గోల్డ్ది. ఆ విధంగా అనమాట. మనం చాలామంది కళ్ళకు కనపడింది మన మైండ్తో మనం చూసి తెలుసుకోగలగాలి ఆపర్చునిటీని. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండు ఒక ఆయన ఏం చేశాడు, ఒక పడిపోయి కూలిపోయేటువంటి పాత ఇల్లు, అంటే పడిపోబోతున్న ఇల్లుని కొన్నాడు. కొన్నాక ఏమైంది, అసలు చూడటానికి కూడా ఎంత అసహ్యంగా ఉంటుంది అనమాట. ప్రతివాడు ఆశ్చర్యపోయాడు, ఎందుకు ఈ ఇల్లు కొంటున్నాడు వీడు, ఎవరికి పనికిరాని ఇల్లు, వీటికి ఏం పని లేదా అని చెప్పని. బట్ ఈ సా వాట్ యూ డిడ్ నాట్ వాస్ దట్ ది హౌస్ కేమ్ విత్ 4 extra empty lots. వాడు చూసింది వీడు చూడండి ఏంటంటే, ఆ ఇంటి చుట్టూ ఇంకా 4 గ్రౌండ్ స్థలం ఉంది, ఖాళీ స్థలం. అవి ఇప్పుడు అంటే 5 ప్లాట్లు అనమాట. అది 5 ప్లాట్లో ఒక ప్లాట్లో ఇల్లు కట్టుకున్నాడు, చుట్టూనేమో కాంపౌండ్ వేస్తుంది. ఈ మిగిలిన కాంపౌండ్లో 4 ప్లాట్లు ఇంకా ఉన్నాయి. ఈ ఇల్లు ఏమైంది, దాని మధ్యలో కట్టారు. ఈ 5 ప్లాట్లు అంటే 200 గజాలు అనుకోండి ఒక్కొక్క ప్లాటు, అంటే 1000 గజాలు. 1000 గజాలు వాడు కట్టుకునేటప్పుడు ఏం చేశాడు, ఇల్లు మధ్యలో కట్టాడు. ఇల్లు మధ్యలో కడితే ఏమైంది, చుట్టూ ఏరియా కొంచెమే కనిపిస్తుంది. 200 గజాలు చాలకపోతే 300 గజాలు కట్టుకుంటే 300 గజాలు పోను ఇటు కొంచెం చూసుకుంటే 4 వైపున కొద్దిగా ఏరియా కనిపిస్తే పెద్దగా లెక్కలో ఉండదు. కానీ వీడు ఆ ఫ్రెండ్ వాడికి అర్థమైంది, వీళ్ళు చూడండి అది. అక్కడికి వెళ్ళి టైటిల్ కంపెనీ, అంటే ఈ ఇల్లు అమ్మేవాడి టైటిల్స్, ఆ టైటిల్ డీడ్ ఎక్కడ ఉన్నాయో ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అమ్ముకుంటారు కదా, అక్కడ పెట్టుకుంటారు. ఆ టైటిల్ కనుక చదివినప్పుడు ఏమైంది, దాంట్లో మొత్తం విస్తీర్ణం ఎంత ఉంది అనేది దాంట్లో కనపడింది. మామూలుగా చూస్తే ఒక ఇల్లు ఉంటుంది, కాంపౌండ్ ఉంటుంది, కాంపౌండ్లో నుంచి ఇంటికి
గేట్ దగ్గర నుంచి ఇంటికి 10 అడుగులు వేస్తే లోపలికి వెళ్తాం, వెనక్కి వెళ్ళి చూసే ఆలోచన ఉండదు కాబట్టి. కానీ పేపర్లో చూస్తే వాడికి అది తెలిసింది, ఓహో ఇది చాలా ఉంది ఇక్కడ ల్యాండ్ అని చెప్పి. అది కొన్నాడు ఇల్లు. కొన్నాక ఏం చేశాడు, ఆ ఇల్లు పడేశాడు. పడిపోయే స్థితిలో ఉంది ఎలాగో, అది పడేసి చదువు మొత్తం అంతా. అప్పుడు చూస్తే ఇంత పెద్ద ల్యాండ్, 1000 గజాల ల్యాండ్ కనపడుతుంది. దాన్ని మళ్ళీ 200 గజాలుగా చేసి అమ్మితే 3 times ఆయన కొన్న 25,000 రూపాయలు కొనుక్కుంటే, పడిపోయే ఇల్లు 25 లక్షలు కొనుక్కుంటే, మళ్ళీ 5 లాట్ల కింద ఖాళీ స్థలాన్ని అమ్మితే ఎంత అయింది, 5 times ఎక్కువ వచ్చింది. 3 times అంటే 25 లక్షల నుంచి 75 లక్షలు వచ్చింది. అది ఎవరికి అర్థం కాదు. వీడికి ఒకసారి ఆ టైటిల్ డీడ్ చూసినప్పుడు, కాగితాలు చూసినప్పుడు ఇందులో ఇంత ఏరియా ఉంది అనేది అప్పుడు తెలిసిందనమాట. సో 2 నెలలు ఇది కొని దాన్ని పడేసి మళ్ళీ ల్యాండ్ చదువు చేసి మళ్ళీ దాన్ని 5 plots కింద డివైడ్ చేసి మళ్ళీ అమ్మటానికి 2 నెలలు టైం పట్టింది. ఈ 2 నెలల టైంలో ఈయన ఎంత సంపాదించాడు అంటే 75,000 రూపాయలు సంపాదించాడు. ఇట్ మే నాట్ బి మచ్ మనీ, అది ఎక్కువ డబ్బు కాకపోవచ్చు, కానీ ఇట్స్ అ గుడ్ మనీ. మనం ఈయనకి 5 గంటల్లో $50,000 $40,000 సంపాదించినంత లెవెల్ కాకపోయినా 2 నెలల్లో $75,000 సంపాదించడం అంటే ఇట్స్ గుడ్ అమౌంట్. అది సో ఇట్స్ నాట్ టెక్నికలీ డిఫికల్ట్. రోజువారి ఇది పెద్ద సాంకేతికంగా, టెక్నికల్గా ఇది పెద్ద కష్టమేం కాదు. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, విజయవాడలో ఈ తాడేపల్లి నుంచి విజయవాడ రావటానికి మధ్యలో కృష్ణానది అడ్డం ఉంది. అది క్రాస్ చేయటానికి బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో ఒక ఐరన్ బ్రిడ్జ్ కట్టారు. ట్రైన్ ఆ బ్రిడ్జ్ మీద వచ్చి వెళ్తాయి అన్నమాట. తర్వాత మన వాళ్ళు ఆ పాత బ్రిడ్జి దాని పక్కన ఇంకో బ్రిడ్జ్ కట్టారు. అందుకని ఒకదానికి వెళ్ళేదానికి ఒకదానికి వచ్చేదానికి ఈ విధంగా పెంచుకుంటూ వచ్చారు. ఈ బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ పాతది అయిపోయింది. అందుకని వాళ్ళు దాన్ని స్క్రాప్ కింద అమ్మేయటానికి పెట్టారు. ఎవరు చాలా రోజులు రాలా నేను చదువుకునే టైంలో. ఎవడో ఒకడు వచ్చి కొనేశాడు. కొనేసి అప్పటికి ఇంకా స్క్రాప్ బిజినెస్ గురించి చాలామంది తెలియదు. దాంట్లో ఒక్కొక్క బోల్ట్ ఇంత బోల్ట్లు ఉన్నాయి, స్క్రూలు, బోల్ట్లు, ఆ పిల్లర్స్, ఇవన్నీ ఐరన్, మంచి ఐరన్, పాడైపోలేదు, గట్టిగానే ఉంది. కాకపోతే ట్రైన్కి 100 ఏళ్ళు దాటిపోయింది కాబట్టి అది పడిపోతే కష్టం అని చెప్పి తీసేసేస్తున్నారు. దాని మీద ఆ రోజుల్లో కొన్ని లక్షల రూపాయలు సంపాదించారు ప్రతి స్క్రాప్ మీద. ఆ బ్రిడ్జ్ పడగొట్టి ఒక్కొక్క దాన్ని తీసి మళ్ళీ సెకండ్ హ్యాండ్లో అమ్మితే ఈ మేడ్ సెవరల్ ల్యాక్స్, ఎన్నో లక్షలు. ఎవడో చూడని దాన్ని చూడటం అంటే అది వాడికి అర్థమైంది, అది ఇందులో డబ్బులు ఉన్నాయని చెప్పని ఒకసారి చూసుకొచ్చుకున్నాడు, కొనేసుకున్నాడు. ఇది ఫైండ్ ది ఆపర్చునిటీ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ సో మస్ట్. మిగిలిన వాళ్ళందరూ పోగొట్టుకున్న అవకాశాన్ని వాడు కొనుక్కున్నాడు. ఇప్పుడు మనకి సరే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బులు కావాలి కదా, డబ్బులు ఎలా మనం రేజ్ చేయాలి, డబ్బులు ఎలా మనం పుట్టించాలి అనేది ఇప్పుడు సెకండ్ స్కిల్. ఈ 3 రకాలు చెప్తున్నాడు కదా, 3 రకాలు ఎవరు చూడని ఆపర్చునిటీలు నీ మైండ్తో చూడు. రెండోది డబ్బుల్ని మనం తీసుకురా. ఎట్లా రేజ్ చేస్తావు, అమ్ముతావా, కొంటావా, అప్పు తెచ్చుకుంటావా, ఏం చేస్తావా అనేది చెప్పు. Raise money. The average person only goes to the bank. This second type of investor needs to know how to raise capital. And there are many ways that don't require a bank. To get started, I learned how to buy houses without a bank. It was the learned skill of raising money more than the houses themselves. That was priceless. ఒక యావరేజ్ పర్సన్ మనం ఏదైనా కొనాలనుకుంటే, మనకి డబ్బులు కావాలంటే ఏం చేస్తాం, ఒక ఎన్బిఎఫ్సి ఫైనాన్స్ కంపెనీకో, ఓ బ్యాంకో
వెళ్ళి నా శాలరీ ఎంత ఉందండి, నాకు ఎంత వస్తుంది, నేను కొనాలనుకుంటున్నాను ఈ స్థలం, నాకు అప్పు ఇవ్వండి అని అడుగుతాను. సెకండ్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ బ్యాంక్కి వెళ్ళడం. వాడికి ఎలా ఈ క్యాపిటల్ని మనం సృష్టించాలి, ఎలా మనం ఈ మనకు కావాల్సిన పెట్టుబడిని మనం ఎలా పొందాలి అనే దాని గురించి ఆలోచిస్తాడు. ఆలోచించిన తర్వాత ఎన్ని మార్గాలు ఉన్నాయనేది చూస్తాడు. బ్యాంక్ దగ్గరికి వెళ్లకుండా మనం ఎన్ని చేయొచ్చు. టు గెట్ స్టార్టెడ్ ఐ లెర్న్ హౌ టు బై హౌసెస్ వితౌట్ ఎ బ్యాంక్. ముందు మొదలు పెట్టడానికి డబ్బులు లేకుండా బ్యాంకుకి వెళ్లకుండా ఇల్లు కొనటం ఎలా అనేది ఫస్ట్ నేర్చుకున్నాడు. ఇట్ వాస్ ద లెర్న్డ్ స్కిల్ ఆఫ్ రైజింగ్ మనీ మోర్ దెన్ హౌసెస్ దెమ్సెల్వ్స్. ఇది డబ్బుని సంపాదించడం, డబ్బుని రైజ్ చేయటం అంటే అవసరానికి డబ్బుని తీసుకొచ్చి ఖర్చు పెట్టడం అనేది ఒక గొప్ప నైపుణ్యం. ఇల్లు కొనటం కంటే కూడా డబ్బులు రైజ్ చేయటం అనేది చాలా పెద్ద విషయం అన్నమాట. అది దానికి మనం రేటు కట్టలేం. సో ఎలా చూద్దాం. All too often I hear people say the bank won't lend me money, or I don't have the money to buy it. If you want to be a type 2 investor, you need to learn how to do that, which stops most people. In other words, a majority of people let their lack of money stop them from making a deal. If you can avoid that obstacle, you will be millions ahead of those who don't learn those skills. There have been many times I have bought a house, a stock, or an apartment building without a penny in the bank. I once bought an apartment house for $1.2 million. I did what is called tying it up with a written contract between seller and buyer. చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలామంది ఏమంటారంటే చెప్తారంటే ఈ పని బ్యాంకులో వచ్చి మనం ఈ వ్యాపారం చేయించుకున్నాం, షేర్ మార్కెట్లో నేను ఇన్వెస్ట్ చేసి సంపాదించి మీకు లోన్ కడతానంటే ఏ బ్యాంక్ డబ్బులు ఇవ్వదు. అంతే కదా, మార్కెట్ షేర్స్కి ఫైనాన్స్ చేయడానికి ఆ రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ఒప్పుకో. అందుకని షేర్స్ని తాకట్టు సెక్యూరిటీ కింద పెట్టుకొని ఏదైనా వ్యాపారానికి ఇంకో వ్యాపారానికి డబ్బులు ఇస్తారు, కానీ షేర్లు కొని అమ్మి వ్యాపారానికి మాత్రం బ్యాంకులు ఫైనాన్స్ చేయవు. అట్లాగే సరే బ్యాంకులు ఫైనాన్స్ చేయకపోతే మన దగ్గర డబ్బు మనం ఎట్లా మొదలు పెట్టాలి? రెండో విధమైన ఇన్వెస్టర్ అయితే ఏం చేస్తాడు, ఎక్కడ ఆగిపోతారు మిగిలిన వాళ్ళు అయిన అక్కడ మొదలు పెడతారు. ఈయన యూ నీడ్ టు లెర్న్ హౌ టు డూ దట్ విచ్ స్టాప్స్ మోస్ట్ పీపుల్. మిగిలిన వాళ్ళని ఏదైతే ఎక్కడ ఆగుతుంది, డబ్బులు కానీ కదా ఆపేది. దేనికైనా పెట్టుబడి కానీ డబ్బులు కావాలి, కానీ డబ్బులు లేకపోతే ఇంకా వాడు ముందుకు వెళ్ళాడు. మనకి బాబా చరిత్రలు చెప్తారు, గుడ్డివాడు ప్రపంచం అంతా తిరిగి రావచ్చు, కానీ కుంటివాడు డబ్బులు లేనివాడు ఇంటికి గడపకూడదు. అట్లాంటి వాడి కుంటివాడే కానీ ఏదో క్రచెస్ పెట్టుకొని చేతులు పెట్టుకొని ఏదో పెట్టుకొని మొత్తం అంతా నడుపుతాడు. మీ డబ్బులు లేకపోతే ఏం నడుస్తాడు? బయటికి వెళ్తే గడప తాడితే డబ్బులు కావాలి, పెట్రోల్ డబ్బులు కావాలి, సిటీ బస్ ఎక్కడ డబ్బులు కావాలి, నడిచి రావాలన్నా మధ్యలో కనుక్కున్న డబ్బులు కావాలి, దేనికైనా డబ్బులు కావాలి. డబ్బులు లేకుండా అడుగుతారు. అట్లాగే ఇక్కడ కూడా ఏ పని చేయాలన్నా కూడా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలంటే డబ్బులు కావాలి. డబ్బులు లేకపోతే వ్యాపారం చేయలేమని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారు, మాట్లాడరు, వెళ్ళడం. If you can avoid that obstacle, you will be millions ahead from those who don't learn those skills. ఒక్కసారి కనుక నువ్వు ఆ అడ్డుని, డబ్బు లేదు అనే అడ్డుని నువ్వు తొలగించుకోగలిగితే, డబ్బుని నువ్వు ఎక్కడో విధంగా ఏదో విధంగా ఫ్రెండ్స్ నుంచో చుట్టాల నుంచో తెలిసిన వాళ్ళ దగ్గర నుంచో ఇంకెక్కడి నుంచో నువ్వు డబ్బుని రేజ్ చేయగలిగితే మిగిలిన వాళ్ళందరికంటే నువ్వు కొన్ని లక్షల ముందు ఉంటావు. మిలియన్స్ అహెడ్, ఎక్కువ సంపాదించుకుంటాం. ఆ డబ్బు ఆ స్కిల్ తెలియాలి. చాలామందికి ఆస్తులు ఉంటాయి, ఒక సడన్గా 10 లక్షలు కావాలంటే ఎట్లా రావాలో తెలియదు, ఎందుకంటే వాళ్ళకి అప్పు చేయటం. వ్యాపారం చేస్తారు, వ్యాపారం నుంచి డబ్బులు వస్తాయి, వ్యాపారం డబ్బులు రాకపోతే ఆగి డబ్బులు కావాలి. ఇట్లా ఈయన
There have been many times I have bought a house, stock or an apartment without a penny in the bank. జేబులో ఒక రూపాయి లేకుండా, బ్యాంకులో ఒక రూపాయి బ్యాలెన్స్ లేకుండా చాలా సందర్భాల్లో ఈయన ఒక ఇల్లు కొంటాము, అపార్ట్మెంట్ కొంటాము, లేకపోతే ఒక స్టాక్ కొంటాము, షేర్స్ కొంటాము, ఇవన్నీ చాలా చేశాడు. ఒకసారి ఈయన ఏం చేశాడు, 1.2 మిలియన్ 12 లక్షల రూపాయల వర్త్ ఇల్లు అపార్ట్మెంట్స్ కొన్నాడు. కానీ ఈయన దగ్గర రూపాయి లేదు. దానికి ఏం చేశాడు, అమ్మేవాడిని కొనేవాడిని తీసుకొచ్చి ఇద్దరిని కలిపి ఒక అగ్రిమెంట్ తయారు చేసాడు. నువ్వు బాబు నువ్వు అమ్ముతున్నావు, వీడేం చేస్తాడు, అమ్మేవాడి దగ్గరికి వెళ్ళినా ఇదిగో నేను నీ దగ్గర ఈ ఇల్లు ఇంత కొంటున్నాను అని చెప్పి ఇక్కడ అగ్రిమెంట్ చేసుకో. ఇంకోటి దగ్గరికి వెళ్ళి, రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే నేను ఇల్లు బాగుంది, చాలా మీరు అమ్ముతా, మీరు కొనుక్కోండి అని చెప్పి ఇక్కడ అమ్మటానికి ఒక అగ్రిమెంట్ చేసుకో. మళ్ళీ నేను అగ్రిమెంట్ చేసుకొని నేను రిజిస్టర్ చేసుకొని మళ్ళీ నేను ఆయనకి రిజిస్టర్ చేస్తే కాస్ట్ అది కదా. అందుకని వీళ్ళిద్దరిని లింక్ చేసేసి, సరేనండి మీరు ఈయనకి రిజిస్టర్ చేసే రామ్మోహన్ గారికి అని చెప్పేసి నేను ఆ డిఫరెన్స్ ప్రైస్ ఇక్కడ నేను 100 రూపాయలకి మాట్లాడుకుని ఇక్కడ 120 రూపాయలకి అమ్ముకున్నాను కాబట్టి ఆ 20 రూపాయలని నేను తీసుకుని జబ్బు చేసుకున్నాను. ఈ విధంగా ఒక్కొక్కసారి చేసుకుంటూ వెళ్తే ఆయన కొనాలకి 12 లక్షల రూపాయల వర్త్ ప్రాపర్టీని కొనగలరు. అట్లా పెంచుకోవాలన్నమాట. ఇది ఒక రూపాయి లేకుండా వాళ్ళకి వీళ్ళకి జుట్లు ముళ్ళేసి పని చేసుకుంటారు. ఈ విధంగా చేస్తాం. యా మనం కూడా చూస్తుంటాం, చాలామంది చేస్తారు అట్లా. బ్రోకర్స్ వీళ్ళందరూ డబ్బులు లేకపోయినా కూడా ఇక్కడిది అక్కడ పెట్టేసి ఆ ప్రాఫిట్ని వీళ్ళు జేబులు వేసుకుంటారు. కొంతమంది కమిషన్ కోసం పనిచేస్తారు, 1%, 2%. కొంతమంది ఏం చేస్తారంటే అవకాశం ఉన్న ఇక్కడ పలానా రేటుకి బేరం ఆడుకుంటారు, అక్కడ పలానా రేటుకి అమ్ముకుంటారు, వచ్చింది బ్యాలెన్స్ డిఫరెన్స్ని జేబులు వేసుకుంటారు. ఇట్లా 4-5 ఇళ్ళు చేశారనుకోండి, ఎక్కువ కమిషన్ కంటే ఎక్కువ లాభం వస్తుంది. లాభం వచ్చినప్పుడు ఈ సొంతంగా ఇక మళ్ళీ చేయక్కర్లా, బయర్ని ఎత్తుకోక్కర్లా, మనం కొనేసుకుంటాము, పెట్టుకుంటాము, ఒక 6 నెలలకు 3 నెలలకు రేటు పెరిగినప్పుడు అమ్మేసుకుంటాం. ఆ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఫస్ట్ అసలు ఇనీషియల్గా శ్రీకారం చుట్టడానికి మనకి డబ్బులు కావాలి కాబట్టి ఏ విధంగా చేయొచ్చు అంటే ఈ విధంగా వీళ్ళకి ముదేసేసి దాంట్లో వచ్చిన డబ్బులు తీసుకుని బయటకు రావచ్చు. ఎస్, I then raised the $1 lakh deposit which bought me 90 days to raise the rest of the money. Why did I do it? Simply because I know it was worth $2 million. I never raised the money. Instead, the person who put up the $1 lakh gave me $50,000 for finding the deal, took over my position, and I walked away. Total working time 3 days. Again, it's what you know more than what you buy. Investing is not buying, it's more a case of knowing. ఇది ఒకసారి ఈయన ఈ డిపాజిట్ ఇవ్వడానికి $1,00,000 కావాల్సి వచ్చింది. దానికి which bought me 90 days to raise the rest of the money. ఇట్లా $1,00,000కి డిపాజిట్ చేయాల్సి వచ్చింది, $1,00,000 తీసుకొచ్చాడు, మిగిలిన 90 డేస్లో మిగిలిన బ్యాలెన్స్ కట్టాలి. సో వై డిడ్ ఐ డూ దట్? ఎందుకు చేసావు? నువ్వు డబ్బులు రేజ్ చేయాల్సిన అవసరం ఉంది, నువ్వు అగ్రిమెంట్లు చేసేసి నువ్వు ఆ డబ్బులు తీసుకుని బయటపడవచ్చు అంటే, బికాస్ ఆ ఇంటి వర్త్ 20 lakhs, 2 million అంటే 20 lakhs, బట్ వీడికి 12 లక్షలకి వచ్చేస్తాను. అందుకని డబ్బులు మరి 8 లక్షలు లాస్ వస్తాను కాబట్టి ఎక్కడో చోట కష్టపడి ఒక డబ్బులు పెట్టాలన్నమాట. ఐ నెవర్ రైజ్డ్ దట్ మనీ, అది కూడా ఏం చేయలేదంట. ఇన్స్టెడ్ ద పర్సన్ హూ పుట్ అప్ ద $1 lakh గేవ్ మీ 50,000 ఫర్ ఫైండింగ్ ది డీల్. ఈ $1 lakh ఎవరైతే ఇచ్చాడో ఈయన $1,00,000 ఎవరి దగ్గర అయితే తీసుకొచ్చాడో అతను ఈయనేమేం చేయలేదు, అక్కడి నుంచి తీసుకొచ్చి $1,00,000 ఇక్కడ పెట్టాడు. వాడు ఏం చేశాడు, ఈ ఇల్లు కొని పెట్టినందుకు $50,000 ఇచ్చాడు ఆ డీల్ చూపించినందుకు. సో ఆ $50,000 తీసుకుని నేను వెళ్ళిపోయాడు, వాళ్ళిద్దరు ఇల్లు కొనుక్కున్నారు, అయిపోయింది. ఇది మొత్తానికి $50,000 సంపాదించడానికి ఎన్ని రోజులు పెట్టింది? 3 రోజులు.
సో అగైన్ ఇట్ ఈస్ వాట్ యు నో మోర్ దెన్ వాట్ యు బై. నువ్వు కొనేదానికంటే కూడా నువ్వు ఇంకేమి ఎక్కువ నీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు వాడు ఇల్లు కొన్నాడు, పైన దాంట్లో చూసాం మనం 5 బ్లాకులు ఉన్నాయి, దాంట్లో 5 బ్లాకులు చూసేవాడికి కనపడలేదు. కోర్టుకి వెళ్ళి లేదా బ్యాంక్కి వెళ్ళి ఆ టైటిల్ ఏముందని చూస్తే అందులో 5 బ్లాకులు ఉందని తెలిసింది. సో దాన్ని కొనుక్కొని అమ్మేశాడు. ఆ విధంగా అనమాట. మొత్తం అంతా ఇక్కడ తీసుకొని ఈ 2 లక్షలు $20 లక్షల ఇల్లు వీడికి అమ్మేసి వీడి దగ్గర నుంచి $1,00,000 వాడి డిపాజిట్ చేసి 90 డేస్లో పేమెంట్ అంతా చేసి ఇవన్నీ చేసి ఇవంతా అరేంజ్ చేసినందుకు $50,000 వస్తే ఈయనకి 3 రోజుల్లో అయిపోయింది. సో మనం దాని ఇన్వెస్టింగ్ ఈజ్ నాట్ బయింగ్. పెట్టుబడి పెట్టడం అంటే కొనటం కాదు. మనం అక్కడే అర్థం చేసుకుంటాం. పెట్టుబడి పెట్టడం అంటే కొనటం అని, కొనటం కాదు. కొనటం అమ్మటం అనేది పార్ట్. సో మనం తెలుసుకోవటం, మనం ఇక్కడ పెట్టుబడి పెడితే మనకి ఎక్కువ లాభం వస్తుంది అని, ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందని తెలుసుకోవటమే నాలెడ్జ్, స్కిల్. అది ఆ నైపుణ్యం అనేది ఇక్కడ పెడితే మనకు డబ్బులు వస్తాయనేటువంటి తెలుసుకునేటువంటి నైపుణ్యాన్ని మనం పెంచుకోవాలి. మిగిలిన వాళ్ళు చూడని స్థలాన్ని మనం చూడగలగాలి. చేసుకున్నప్పుడే మనకి డబ్బులు వస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ వాట్ knowing what others not. రైజింగ్ మనీ అనేది రెండో స్కిల్. అది మూడోది ఆర్గనైజ్ smart people. Intelligent people are those who work with or hire a person, hire a person. hire a person who is more intelligent than they are. When you need advice, make sure you choose your advisor wisely. Yeah. Then Okay. ఆర్గనైజ్ స్మార్ట్ పీపుల్. నువ్వు తెలియగల వాళ్ళని తెచ్చిపెట్టుకో. నీ చుట్టూ వాళ్ళు ఉండాలి, వాళ్ళు చేయగలరు. ఇంటెలిజెంట్ పీపుల్ అండ్ వాళ్ళు హూ వర్క్ విత్ ఆర్ హైర్ ఎ పర్సన్ హూ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ దే ఆర్. తెలియగలవాడు వాడికంటే తెలివైన వాడిని ఉద్యోగంలో పెట్టుకోవటము, లేకపోతే వాడి దగ్గర సలహా తీసుకోవటము చేస్తాడు. వాళ్ళతో కలిసి పనిచేయటము, ఇట్లా ఏదో చేస్తాడు. ఎందుకంటే మనకు అన్ని విషయాలు మనకే తెలియాలి, మనకి తెలిసి ఉంటాయని ఏం లేదు. కాబట్టి మనకంటే ఆ పర్టికులర్ లైన్లో బాగా తెలిసిన వాడు ఎవడున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి వాడిని మనతో పెట్టుకుని మనం దాంట్లో వాడి దగ్గర నుంచి సలహా సంప్రదింపులు, లేకపోతే వాడి దగ్గర నుంచి ఏం ఇలా చేయాలి అని డైరెక్షన్స్ తీసుకొని మనం ఆ విధంగా వెళ్తాం. సో ఎప్పుడు కూడా వెన్ యూ నీడ్ అడ్వైస్, మేక్ ష్యూర్ యూ చూస్ యువర్ అడ్వైజర్ వైస్లీ. మనకి ఎప్పుడైనా ఒక సలహా కావాల్సి వచ్చినప్పుడు ఆ సలహా చెప్పేవాడు మనకంటే తెలివైన వాడై ఉండాలి. మనం సరైన సలహా ఇచ్చేవాడిని మనం సెలెక్ట్ చేసుకోగలరు. అందుకని మనం ఎప్పుడు మనకంటే తెలియగల వాళ్ళని మనం వాళ్ళతోనే కలిసి పనిచేయాలి, లేకపోతే మనం వాళ్ళని ఉద్యోగంలో పెట్టుకోగలిగి ఉండాలి. అది లేదు సింపుల్గా నీకు ఏదైనా సలహా కావాల్సి వచ్చినప్పుడు నీకు సలహా చెప్పేవాడు చాలా కరెక్ట్గా ఉండాలి. నువ్వు చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి. ఇప్పుడు మనం అనుకోండి, ఏదైనా అవసరం వచ్చింది, మనం శ్రీధరబాబు గారిని అడిగితే కరెక్ట్గా అడ్వైజ్ ఇస్తారని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తాం. లేకపోతే మానిటరీగా, లేకపోతే ఫైనాన్స్ గురించి ఏదైనా వచ్చింది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, రామోహన్ గారికి ఫోన్ చేసి రామోహన్ గారు ఇట్లా ఉంది, ఏం చేయమంటారు అని అడుగుతాం. ఇట్లా మనం సలహా అడిగేటప్పుడు మనకంటే తెలియగలవాడిని, మనకంటే గొప్పవాడిని సలహా అడగాలన్నమాట. ఆ విధంగా ఆర్గనైజ్ స్మార్ట్ పీపుల్, తెలియగల వాళ్ళని మన చుట్టూ పెట్టుకోవాలి. ఇప్పుడు 3 స్కిల్స్ ఏంటి? మామూలుగా కళ్ళతో చూడలేని దాన్ని, మిగిలిన వాళ్ళు చూడలేని దాన్ని మనం చూడగలగాలి. దానికి కావాల్సిన డబ్బుని మనం పొందగలగాలి, రైజ్ చేయగలగాలి, పుట్టించగలగాలి. తర్వాత మన చుట్టూ తెలియగల వాళ్ళని పెట్టుకోవాలి. ఈ 3 స్కిల్స్ చాలా ముఖ్యమైనవి మన డబ్బు సంపాదించడానికి. ఎస్, there is a lot to learn, but the rewards can be astronomical. If you don't want to learn those skills, then being a type 1 investor is highly recommended. It is what you know that is your greatest wealth. It is what you don't know that is your greatest risk. yes, There is always risk, so learn to manage risk, invest instead of avoiding it. yes.
నేర్చుకోవడానికి చాలా ఉంది అక్కడ. ఒకసారి కనుక నేర్చుకుంటే దాని మీద వచ్చే ఫలితం అనేది ఆస్ట్రోనామికల్, అంటే ఆ నక్షత్రాల దాకా వెళ్తానమాట. దాంట్లో వచ్చేది ఆకాశం అంతా, నక్షత్రాలు అంతా, లేకపోతే ఈ ప్రపంచం భూగోళం అంతా, ఈ సృష్టి అంతా, లోకం అంతా, యూనివర్స్ అంతా, విశ్వం అంతా మనకు వస్తుంది. దానికి వచ్చే ఆ రివార్డ్ ఏదైతే ఉందో అంత, అంటే మనం ఎంత బాగా నేర్చుకుంటే మనకు వచ్చే ఆదాయము లేకపోతే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దాన్ని లెక్కలేమన్నమాట. ఇఫ్ యూ డు నాట్ వాంట్ టు లెర్న్ దోస్ స్కిల్స్, దెన్ బీయింగ్ టైప్ 1 ఇన్వెస్టర్ ఈజ్ హైలీ రికమెండెడ్. ఈ స్కిల్స్ ఏది అవతలాడు చూడలేని దాన్ని మనం చూడటం, డబ్బులు రైజ్ చేయటం, మనకంటే తెలివి గల వాళ్ళతో మనం పని చేయటము, లేకపోతే వాళ్ళని పెట్టుకోవటము, లేకపోతే సలహా తీసుకోవటము, ఈ స్కిల్స్ చేయలేని వాడు, ఈ మూడు చేయలేని వాడుకి ఏంటంటే రెడీమేడ్ ఇన్వెస్ట్మెంట్. మనం వెళ్ళి మ్యూచువల్ ఫండ్లోనూ, సిప్లోనూ, బ్యాంక్ డిపాజిట్లోనూ పెట్టుకొని కూర్చోవటం అనేది రికమెండెడ్. ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్. నువ్వు ఇవన్నీ చేయలేనప్పుడు, ఈ నాలెడ్జ్ నేర్చుకుని, ఈ నాలెడ్జ్ ప్రకారం నువ్వు వెళ్ళి నువ్వు రిస్క్ తీసుకొని సంపాదించలేను అనుకున్నప్పుడు నువ్వు రెడీ టు షెల్ఫ్ అనమాట. వాడి దగ్గరికి వెళ్ళు, నీ డబ్బులు వాడికి ఇవ్వు, వాడు నీ తరఫున వాడు వ్యాపారం చేస్తాడు. ఆ పర్టికులర్ ఫండ్ మేనేజర్ ఎవరు ఉంటాడు, వాడు వ్యాపారం చేస్తాడు. చేసి నీ డబ్బులు వాడి ఖర్చులు, వాడి లాభాలు పోను, నీకేదో కొంత లాభం ఇస్తారు. అట్లాంటిది నీకు సేఫ్. సో ఇట్ ఈస్ వాట్ యు నో, దట్ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ వెల్త్. అందుకని నువ్వేది నేర్చుకుంటావో, నీకు ఏది తెలుస్తుందో అదే నీ యొక్క గొప్ప సంపద. నాలెడ్జ్ ఈజ్ వెల్త్ ఏదో ఉంది కదా సామెత, నాలెడ్జ్ ఈజ్ డివైన్. అవును సార్, అవును సార్. అట్లా నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం అన్నమాట. ఇట్ ఈస్ వాట్ యు డు నాట్ నో. నీకు తెలిస్తే, నాలెడ్జ్ ఉంటే తెలిస్తే అది గొప్ప సంపద. తెలియకపోతే నీ రిస్క్ ఎక్కువ. అందుకని నీకు తెలియదు, నువ్వు రిస్క్ తీసుకోలేవు, తెలిసిన దగ్గరికి వెళ్ళి నీ డబ్బులు ఇచ్చి వాడిని నీ తరఫున ఆడుకోవచ్చు. నీకు తెలుసు, రిస్క్ తీసుకోగలవు, నీకు దాని గురించి సంబంధించిన జ్ఞానం ఏదైతే నాలెడ్జ్ ఉంది కాబట్టి నువ్వు దాన్ని ఇన్వెస్ట్ చేయగలవు అనుకున్నప్పుడు నువ్వు ఎక్కువ సంపాదించుకోవటానికి వీలుంటుంది. అందుకని మనం నేర్చుకుని చేయటమా, లేకపోతే మనకి ఎందుకు ఈ గోలంతా వదిలేయటమా అనేది మనం చూసుకోవాలి. ఐ థింక్ 4th అయిపోయింది. మనం జాయిన్ 5th వెళ్తున్నామా? 6. ఇది లాస్ట్ చాప్టర్. ఆయన 6 లెసన్స్ నేర్చుకున్నానని చెప్పాడు కదా. వాళ్ళ ఫాదరు, రిచ్ ఫాదరు, మొత్తం వీళ్ళకి 9వ సంవత్సరం నుంచి 21, 22 వచ్చేంత వరకు ఈ 12, 13 సంవత్సరాల్లో రకరకాలైనటువంటి అనుభవాలు, పాఠాలు, చదివిని, చూసినవి, నేర్చుకున్నవి ఇవన్నీ కలిపి క్రోడీకరిస్తే 6 ముఖ్యమైన విషయాల కింద వచ్చినాయి. అందులో 6 చాప్టర్లు. ఈ 6 చాప్టర్లో 5 అయిపోయినాయి, ఇది 6వ చాప్టర్. అందుకని మనం ఇది లాస్ట్ చాప్టర్ చేస్తే బహుశా మనకి బుక్ కూడా అయిపోతుంది. ఏ పేజీలోనూ 113 అన్నా, మొత్తం ఇంకా 100 పేజీలు. ఓకే, చూద్దాం. ఇక్కడ కొంచెం యాడ్ చేస్తాను. గుడ్ మార్నింగ్ అండి. ప్లీజ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వాళ్ళకి. ఇప్పుడు తను మన చేతిలో నుంచి డబ్బులు పడకుండా ఎలాగా మనం ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి టాపిక్ ఇంతాక చెప్పినప్పుడు కొన్ని ప్రీ లాంచ్ ఆఫర్స్ అన్ని వస్తూ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ సిటీస్లో. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ అంటే కొంచెం పెద్ద పెద్ద సిటీలో ప్రీ లాంచ్ ఆఫర్స్ అని వస్తూ ఉంటాయి. సో ప్రీ లాంచ్ ఆఫర్స్ అని ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ ఏదో రన్ చేస్తుంటారు, గేటెడ్ కమ్యూనిటీ లేకపోతే అపార్ట్మెంట్స్ అట్లా చేస్తుంటారు. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఒక 4 years 5 years ఉంటుంది అనుకోండి. ఆ 4 years 5 years తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకు 2 BHK 3 BHK హ్యాండ్ ఓవర్ చేస్తారండి. సో అట్లాంటి వాటిల్లో వాళ్ళు ఏం చేస్తారు, ఇనీషియల్ గా ఆఫర్ చేసే టైంలో నార్మల్ గా అది ఎస్ఎఫ్టీ ఒక 7,000, 8,000, 9,000 ఉందనుకోండి, ఆ ఏరియాని బట్టి వాళ్ళు ప్రీ లాంచ్ ఆఫర్లో ఏం చేస్తుంటారు,
ఒక 3,000కు 4,000కు అమ్మేస్తారు. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1.5 crore వర్త్ ఆఫ్ 3 BHK అనుకుందాం. 1.5 crore వర్త్ ఆఫ్ 3 BHK ఎప్పుడు వస్తుంది మనకి? ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత. ప్రాజెక్ట్ ఎన్ని రోజులు? 4 years 5 years. అంటే 5 years తర్వాత 1.5 crores పెట్టి మనం కొనుక్కునే asset ని వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో ఒక 60 లక్షలకో 70 లక్షలకో 80 లక్షలకో అమ్మేస్తారు. సో 60 లక్షలు 70 లక్షలకి అమ్మేసిన తర్వాత అది 5 years తర్వాత మనకి 1.5 crore వస్తుంది. సో దీనికి మా రిలేటివ్స్ లో కనీసం ఒక 10 మంది 12 మంది ఏం చేసేవారంటే ఇద్దరు కలిపి 80 లక్షలు కదా, నువ్వు ఒక 40 లక్షలు పెట్టుకు, నేను ఒక 40 లక్షలు పెట్టుకుంటా. ఈ 5 సంవత్సరాల్లో అయిపోయిన తర్వాత ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో, ఇప్పుడు అదైతే ఇల్లు కదా, అదేదో క్యాష్ అనుకోండి, వచ్చిన లాభాన్ని కొంచెం పంచుకోవచ్చు. ఇల్లు కాబట్టి ఏం చేయాలి? మా ఇద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్, నువ్వన్నా వాల్చుకో, నేనన్నా వాల్చుకుంటా. వచ్చిన లాభాన్ని నువ్వు వాల్చుకునేటట్టయితే నేను నీకు ఇస్తాను, నేను వాల్చుకున్నట్టు నేను ఇస్తాను. ఆ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ అనమాట. అది కూడా అంటే రిలేటివ్స్, క్లోజ్ రిలేటివ్స్, అన్నదమ్ముల్లో, లేకపోతే ఇంకా బయట వాళ్ళు కాకుండా మనల్ని మనం మోసపోము అనుకున్న వ్యక్తుల్ని మనం వేసుకున్నాం అనుకోండి. దాంట్లో ఈ 4 years అయిపోయింది. ఇప్పుడు మొన్న ఒక 2 months బ్యాక్ ఒకళ్ళు ఇలా వాల్చుకుంటే ఈ 4 years లో వాళ్ళకి 45 lakhs వచ్చాయి. 4 years లో ఎవరైతే ఇప్పుడు అంటే మార్కెట్ రేట్ మీద ఇప్పుడు అప్పుడు కొన్నప్పుడు 4 years బ్యాక్, ఇప్పుడు అది వాసవి అని, లేకపోతే హానర్ అని మూసాపేటలో మా ఇంటికి ఒక 2 kilometers దగ్గరలో జరిగిన సంఘటన చెప్తున్నాను అనమాట. రెయిన్బో విస్టాస్ దగ్గరలో జరిగినాయి అనమాట. సో ఇప్పుడు వాళ్ళు 4 years బ్యాక్ తీసుకున్నప్పుడు మేబీ 60 lakhs అంతా కట్టుంటారు అది. సో ఇప్పుడు మార్కెట్ రేట్ని బట్టి ఇప్పుడు ఇంతక ఆదర్ చెప్పినట్లుగా అక్కడ సేల్ డీడ్ లాంటిది ఏం లేదు, అగ్రిమెంట్ ఏదో చేసుకుంటారు అనమాట. బిల్డర్కి ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు అది. సో ఇప్పుడు ఆ మార్కెట్ రేటు అయిపోయిన తర్వాత ఇప్పుడు మా రిలేటివ్స్ లోనే ఒక అతను గుంటూరులో మధు అని ఉంటాడు, మా వైఫ్ వాళ్ళ బ్రదర్ అనమాట, మా బామ్మది. సో ఆయనకు 4 years బ్యాక్ కొనుక్కునే ఆలోచన లేదు, ఇప్పుడు కొందాం అనుకుంటున్నాడు. ఇమ్మీడియట్ గా ఇలాంటి ప్రీ లాంచ్ ఆఫర్లో ఏదైతే ముందు తీసుకున్నారో రిలేటివ్స్ వాళ్ళకి అమ్మేశాడు. తనకు కూడా మార్కెట్ రేట్ కన్నా తక్కువకి వచ్చింది. ఇప్పుడు ఎవరైతే అమ్మారో వాళ్ళకు కూడా ఒక 45 lakhs వచ్చింది. 45 lakhs ని ఇద్దరు షేర్ చేసుకున్నారు. ఎవరైతే దాంట్లో కంట్రిబ్యూట్ చేసుకున్నారో ఇద్దరికి చెరొక 25 lakhs. సో ఇట్లాంటి ఈ సినారీస్ లో మనం ఏంటంటే ప్రొటెక్షన్ తో ఉంటూ, జాగ్రత్త ఉంటూ, ఎవరైతే మనల్ని బయట వ్యక్తి తీసుకొచ్చి పెడితే వాళ్ళని మనం మోసపోయే అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి వాళ్ళని కాకుండా మన నమ్మకస్తులు ఎవరైతే ఉంటారో ఇంట్లో వాళ్ళని అలా పెట్టుకుంటూ 4 years లో 25 lakhs per head, ఇట్స్ ఏ డీసెంట్ అమౌంట్. వాడు ముందు నుంచి వాళ్ళకి తెలుసు ఇల్లు నేను కొనుక్కోవాలని తెలుసుకోలేదు, దీంట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చేసుకుని 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో కొంచెం డబ్బు సంపాదించుకోవాలని. ఇప్పుడు నేనున్న ఇంట్లో కూడా మొన్న ఒక హౌస్ రెంట్కి వచ్చిందని చెప్పేసి తెలిసి నేను ఎంక్వైరీ చేస్తే మా ఫ్రెండ్కి ఎవరు కావాలంటే ఆ వెంచర్, నేనున్న వెంచర్ 4 years 5 years అయింది. ఆ వ్యక్తి ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదట. రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, కంప్లీట్గా ఇల్లు హౌస్ అయిపోయింది, రెంట్ ఇవ్వటానికి రెడీ, ఇంటీరియర్ కూడా చేసేసుకున్నాడు. మరి బిల్డర్ ఇంటీరియర్ ఎలా చేశాడో లేదో నాకు తెలియదు, మేబీ ల్యాండ్ లార్డ్ కోటానో లేకపోతే ఇంకోటేదో తెలియదు. రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ఇప్పుడు ఇంకోళ్ళకి అమ్మటానికి రెడీ అయిపోయాడు. యుఎస్ లో ఉంటాడు తనకి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మంచి చాలా సేఫ్టీ ప్రాపర్టీని ఐడెంటిఫై చేశాడు. ఆ సేఫ్టీ ప్రాపర్టీని యుఎస్ లో ఉంటూ ఎలా ఐడెంటిఫై చేస్తాడు? ఇంత ముందు ప్రీవియస్ పారాగ్రాఫ్లు చెప్పినప్పుడు కొంచెం మంచి తెలివిగల వాళ్ళు లేకపోతే నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ద్వారా తెలుసుకొని దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే 4 years తర్వాత ఇంత అమౌంట్ వస్తుందో తెలుసుకొని వాళ్ళ గైడెన్స్ తో చేశాడు. ఇప్పుడు తను రిజిస్ట్రేషన్ కొత్తగా ఎవరైతే కొనడానికి వచ్చారో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబోతున్నాడు అని చెప్పేసి చెప్పాడు అనమాట. సో అక్కడ ఉన్నాడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు, కొన్ని 6 ఏళ్ళు అనుకుందాం, 4 ఏళ్ళు 5 ఏళ్లలో. సో మనం అప్పుడు కొన్నప్పుడు మేబీ డెఫినెట్ గా ఒక 40-50 lakhs కన్నా ఎక్కువ ఉండదు. నౌ హీస్ గెటింగ్ మోర్ దాన్ 1 crore, డబుల్ ది అమౌంట్. సో అలాంటి ఇవి ఏమున్నాయి అని చెప్పేసి మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. అది దట్ ఈస్ వన్ వే. ఇంకొకటి ఏంటంటే
మనం మనందరం చేసేది ఏంటంటే డబ్బు సంపాదించటం వెనకబడుతుంటాం. మనందరం అది హ్యూమన్ నేచర్ అనుకో. కానీ మనం సంపాదించిన డబ్బుని ప్రొటెక్ట్ చేసుకోవటం కూడా అంత ఇంపార్టెంట్. వెల్త్ క్రియేషన్ అండ్ వెల్త్ ప్రొటెక్షన్ అన్నమాట. చిన్న ఎగ్జాంపుల్, మనకు ఇటుకలు ఉన్నాయి, ఒక లారీ తీసుకొచ్చి ఇటుకల్లో డంప్ చేసి పెట్టేశాడు. దాన్ని ఒక ఇటుక మీద ఒక ఇటుక మీద ఒక ఇటుక మీద పేస్తే ఒక గోడలాగా తయారవుతుంది. ఒక 10 వరుసలుగా పెంచేస్తే దాన్ని పేరిస్తే ఒక గోడలాగా తయారవుతుంది. అదే గోడని మధ్యలో ఒక ఇటుక తర్వాత సిమెంట్ వేసి, కంకర అంత వేసి, పేస్ట్ వేసి, దాని తర్వాత ఇంకొక రో వేసి, దాని తర్వాత ఇంకొక మళ్ళీ సిమెంట్ వేసి, దాని తర్వాత థర్డ్ ఇటుక పెట్టి దాని మీద ఇంటర్ చేస్తే అది ఒక గోడలాగా తయారవుతుంది. అది ఫస్ట్ కేసులో పెట్టుకుని ఇటుకలు పేర్చిన దాన్ని చేతితో గట్టిగా గుద్దితే గోడ పడిపోతుంది. అది గోడని అనకూడదు, పేర్చిన ఇటుకలు అనాలి. దాన్ని గట్టిగా గుద్దితే గోడ పడిపోతుంది అనమాట. ఒకళ్ళు గుద్దలేదు అనుకోండి, 2-3 కలిసి గట్టిగా గుద్దితే గోడ పడిపోతుంది కూడా. అంత పెద్ద కష్టం కాదు. అదే రెండో ఎగ్జాంపుల్ నేను చెప్పిన దాంట్లో ఆ ఇటుకలు పేర్చిన ప్రతి ఇటుక మధ్యలో ఆ సిమెంట్ కాంక్రీట్ లాంటిది చేసుకుంటూ వెళ్తే అది గోడలాగా తయారైతే అంత ఈజీ కాదు, పడిపోవటం, కొట్టడం కాదనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ వెల్త్ ప్రొటెక్షన్. ఆ మధ్యలో ఉండే సిమెంటింగ్ ఏదైతే మనం చేస్తామో వెల్త్ ప్రొటెక్షన్ అనమాట. వెల్త్ ప్రొటెక్షన్ అంటే మనం సంపాదించుకున్న దాన్ని ముందు కాపాడుకోవాలి, దాని తర్వాత ఇంకొక పై స్టెప్కి వెళ్ళి ఇంకొక సంపాదనలోకి వెళ్ళాలి. అది ఫండమెంటల్ రూల్. మనం సంపాదించుకుంటూనే వెళ్ళిపోతాము. మా అపార్ట్మెంట్ లో 11th ఫ్లోర్ లో మొన్న ఒకతను జస్ట్ ఏదో కాల్ చేశాడు అనమాట. మాటల్లో ఏదో నాకు అర్థమైందంటే వాళ్ళ అమ్మగారికి 98 లక్షలు హార్ట్ ట్రీట్మెంట్ నుంచి లాస్ట్ 1.5 year నుంచి తను ఖర్చు పెట్టాడట. 98 లక్షలు మాట కాదు అది. ఒక చిన్న అపార్ట్మెంట్ వచ్చేస్తుంది, చిన్న అపార్ట్మెంట్ వస్తుంది. అలాంటిది తను ఎందుకులే నేను అనుకోకుండా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కనుక తీసుకొని ఉంటే ఆ 98 లక్షల భారం ఎవరికి వెళ్ళేది? ఎందుకు అనే ఒక నాకెందుకు అది ఎందుకు నేను ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవాలి అని. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొటెక్టింగ్ యువర్ హెల్త్, ప్రొటెక్టింగ్ యువర్ వెల్త్ అనమాట. సో వెల్త్ క్రియేషన్, వెల్త్ ప్రొటెక్షన్ ప్యారలల్ గా ఎప్పుడైతే జరుగుతుంటుందో వాళ్ళనే మనం ధనవంతులు అంటాం. కానీ సడన్ గా 1 కోటి రూపాయలు, 5 కోట్లు లాటరీలో తగిలిన వాడిని మనం ఎప్పుడు ధనవంతులు అని అన్నాం. అరే లాటరీ తగిలిందిరా, వాడు వచ్చాడని చెప్పేసి ఏదో సామెత అంటుంటాం కదా. వెల్త్ క్రియేషన్ ఎప్పుడైతే రిచ్ పీపుల్ అని మనం ఎవరినైతే అంటామో వాళ్ళు ఎవరైతే స్టెప్ బై స్టెప్ సంవత్సరాల తరబడి వాళ్ళు సంపాదించింది కాపాడుకుంటూ వస్తుంటేనే అది ఒక ఇందాక నేను చెప్పిన గోడలాగా తయారవుతుంది. ఇక చిన్న ఎగ్జాంపుల్, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా సెర్చ్ చేయండి, టాప్ 10 రిచ్ పీపుల్ ఇన్ ఇండియా అని చెప్పేసి టైప్ కొట్టండి. దాంట్లో ముఖేష్ అంబానీ, లేకపోతే వీళ్ళ గౌతమ్ అదానీ, వీళ్ళందరూ వస్తారు. మరి టాప్ 10 కదా వీళ్ళు. ఇంకో పక్కన గూగుల్లో ఇంకో సెర్చ్ చేయించి టాప్ 10 ట్యాక్స్ పేయర్స్ ఆఫ్ ఇండియా అని కొట్టండి. మరి ఇప్పుడు అదాని గిదాని రావాలి కదా, డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు అని అంటే గౌతమ్ అదాని వీళ్ళందరూ వాళ్ళ టాప్ 10 రిచ్ పీపుల్ ఇన్ ఇండియా, గౌతమ్ అదాని వీళ్ళందరూ ఉన్నారని అంటే వాళ్ళు ట్యాక్స్ కూడా పే చేయాలి కదా. టాప్ 10 ట్యాక్స్ పేయర్స్ ఆఫ్ ఇండియా అని కొట్టండి. గౌతమ్ అదాని వీళ్ళు ఎక్కడ కనిపిరు అంటే దే ఆర్ పర్ఫెక్ట్ ప్లానింగ్ అనమాట. ట్యాక్స్ ని గవర్నమెంట్ రూల్స్ ని అధిగమించకుండా వేరే దారిలో కాకుండా గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ట్యాక్స్ ని ఇలా పే చేస్తూ వాళ్ళు సంపాదించిన దాన్ని ప్రొటెక్షన్ చేసుకోవటంలో దే ఆర్ ది పర్ఫెక్ట్ పీపుల్. అక్కడ కూడా మీకు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి నువ్వు పే చేయాల్సిన ట్యాక్స్ పే చేయలేదని అనరు. వాళ్ళు ప్రతిదీ గవర్నమెంట్ రూల్ ప్రకారం వెళ్తారు వెళ్ళదు అనమాట. సో అది మనం ఇప్పుడు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇట్లావే. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఒక చిన్న ప్రీ లాంచ్ ఆఫర్ అని ఒకటి చెప్పాను. అట్లాంటివి గవర్నమెంట్ రూల్స్ ని అధిగమించకుండా అట్లాంటివి చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉండదు. దే హైర్ సమ్ పీపుల్, మంచి నాలెడ్జ్ ఉన్న పీపుల్ హైర్ చేస్తుంటారు. వాళ్ళకి శాలరీస్ పే చేస్తుంటారు. వాళ్ళకి శాలరీస్ పే చేస్తే వాళ్ళు గైడెన్స్ ఇస్తుంటారు. వాళ్ళ గైడెన్స్ ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. సో మనం నేను టాప్ 10 అనేది గూగుల్లో వాళ్ళ రిచి కాకపోయినా మన పరిధిలో ఉన్నంత వరకు మన దగ్గర ఒక 20 లక్షలు మాత్రమే ఉంది అనుకుంటే
టైఅప్ విత్తే ఇంతక లాస్ట్ ఇప్పుడు టైఅప్ విత్ అని చెప్పేసి ఏదైతే చెప్పున్నాడు, ఆ టైఅప్ విత్తే అది మనం అది తప్పుగా కాదు. అది ఇప్పుడు ఒక చోట కొని ఇంకొక చోట అమ్మటం లాంటిది మనకేదో బ్రోకరేజ్ చాలా డిఫరెంట్ మీనింగ్స్ తో మనం ఆలోచించకూడదు. ఇట్స్ కరెక్ట్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ అనమాట. మా అపార్ట్మెంట్ లో 5th ఫ్లోర్ లో ఒక ఉంటాడు, మా చిన్ని బాబు గారు అని చెప్పేసి, ఈజ్ 75 years ఓల్డ్ అనమాట, చార్టెడ్ అకౌంటెంట్. ఈ రోజు కూడా ఆయన రోజుకి కనీసం 10 మందితో మాట్లాడుతుంటాడు. బయటకు వెళ్ళి తిరగలేని వ్యక్తి అయినా సరే ఫోన్ లో మాట్లాడుతుంటుంటాడు. మాట్లాడి ఈజ్ రిటైర్డ్ చార్టెడ్ అకౌంటెంట్ అనమాట. తనకున్న నాలెడ్జ్ తో పాటు ఓవర్ ఫోన్, అంటే ఆయన కసి అట్లా ఉంటది అనమాట. ఓవర్ ఫోన్ ఎవరికి ఎలాగ హెల్ప్ చేయాలి, హెల్ప్ ఇన్ ది సెన్స్ వాళ్ళకి కావాల్సిన నీడ్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఆ వచ్చిన అమౌంట్ లో కొద్ది గొప్ప డెఫినెట్ గా హీ విల్ గెట్ సమ్ ఇదనమాట. ఎప్పుడన్నా ఇట్లాంటి ఫైనాన్షియల్ రిలేటెడ్ అయితే నాకు కాల్ చేస్తుంటాడు, వెళ్తుంటాడు అనమాట. సో అట్లాగా బిల్డర్స్ దగ్గరికి అనమాట. ఒక డాక్టర్ ఉంది, డెంటిస్ట్. తను ఏంటంటే తన ఒంట్లో బాగాలేదు, ఒకరోజు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాడు అనమాట. మనం ఏం చేస్తాం, ఆ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే మనకు కావాల్సిన ప్రాబ్లం ఇది చూపించుకొని ఒక 100-200 వాళ్ళ కన్సల్టేషన్ ఫీ 500-600-1000 పే చేసి వచ్చేస్తాము. ఫార్మసీలో మెడిసిన్స్ తీసుకొని వచ్చేస్తాము. తను అక్కడితో ఆగడు. తను ఏం చేస్తుంటాడు అనమాట, మీరేం చేస్తుంటారు? సో తను నేను లేదు, ఒక చిన్న హాస్పిటల్ సెటప్ చేయాలని ప్లానింగ్ లో ఉన్నాము, నన్ను ఒక 2-3 కోట్లలో చేయాలని చెప్పేసి అనమాట. ఏ ఏరియాలో చూస్తున్నారు అంటాడు. ఫలానా ఏరియా అంటాడు. ఇమ్మీడియట్ గా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఫోన్ చేసి, మా డాక్టర్ ఒక ఆవిడ ఉన్నది, ఆవిడకి ఒక క్లినిక్ పెట్టుకోవాలనుకుంటుంది, ఒక 300-400 గజాల్లో, మీరున్న స్థలంలో ఏదైనా ఉందా అని అడుగుతాడు. ఈ విల్ స్టార్ట్ డూయింగ్ ఎంక్వైరీ. ఉన్నదని అనుకోండి, ఇమ్మీడియట్లీ షీ విల్ బ్రింగ్ హర్. అంటే మా ఇంటికి తీసుకొచ్చాడు అనమాట. మా ఇంటి దగ్గర ఏరియాలో ఉన్నది అని అంటే తీసుకొచ్చి ఇద్దరు వచ్చారు. అది అనమాట, ఆవిడను అదనమాట. అది చూస్తాడు. ఒకవేళ వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి ఏదైనా సఖ్యతగా బాగుంటే, ఏది ప్రాబ్లం లేదనుకోండి, డెఫినెట్ గా హీ విల్ గెయిన్ మేబీ ఒక 1,00,000, 2,00,000, 3,00,000 డెఫినెట్ హీ విల్ ఎర్న్. తను దాంట్లో ఏదైనా ఇన్వెస్ట్ చేశాడా? లేదు. కానీ ఎంత వచ్చింది అంటే, ఇంతవరకు అది వచ్చింది లేదు నాకు తెలియదు, చెప్తున్నా అట్లాంటి ఎగ్జాంపుల్ అనమాట. సో దాంట్లో మనకున్న నాలెడ్జ్ ని, మనకున్న నెట్వర్క్ ని, మన చుట్టుపక్కల మంచి వ్యక్తులతో ఉన్నప్పుడు స్లోగా మనకి ఆ ఆలోచనలు వస్తాయి. ఫస్ట్ మనం చేయాలని ఆలోచనలు రావాలి. మనం ఏంటంటే ప్రతిరోజు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వరకు మనం వర్క్ చేసుకొని దాంట్లో బిజీగా అయిపోతాం. కానీ చాలా కష్టం కష్టపడ్డాము. డబ్బులు అయ్యంటే నేను చేయకుండా ఏమైనా ఉన్నానా, నేను ఖాళీగా ఉన్నానా, కష్టపడ్డాను, పొద్దున్న సాయంత్రం వరకు చెమట వచ్చాను అని అనుకుంటాం. కానీ మన ఆ మైండ్ సెట్ తో మనం ఉండాలి. ఆ మైండ్ సెట్ తో మనం ఎప్పుడైతే ఉంటామనంటే, దట్ ఈస్ నాట్ ఎ రాంగ్. మన చుట్టూ మనని పైకి తెచ్చేవాళ్ళు ఉండాలి, కానీ కిందకి లాగేవాళ్ళు ఉండకూడదు. ఉండేవాళ్ళతో మనం ఉండకూడదు. వాళ్ళలోనే ఉంటున్నప్పుడు ఎట్లా ఉండకుండా ఉంటాం చెప్పండి సార్? వాళ్ళలోనే ఉంటున్నప్పుడు ఉండకుండా ఎట్లుంటాము? కిందకి లాగేవాళ్ళు ఉన్నా లేనట్లుగా ఉండాలి. వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళతో ఉండండి, కానీ మీ పని మీరు చేసుకోండి. ఉన్నా లేనట్లుగా ఉండాలి. దాంట్లో అంతరార్థం మీద మీరు అర్థం చేసుకోండి. తప్పకుండా వాళ్ళని అవాయిడ్ చేయలేము. నువ్వు పోరా అని చెప్పేసి మనం అనలేము. కానీ లేము. ఇప్పుడు ఇందాక రామన్ గారు చెప్పింది ప్రీ లాంచ్ ఆఫర్ అంటే, యాక్చువల్గా ఇన్వెస్టర్ కంటే కూడా బిల్డర్కి ప్రాఫిట్. వాడికి ఏంటి, ల్యాండ్ కొనుక్కున్నాడు, డెవలప్మెంట్ తీసుకున్నాడు, అగ్రిమెంట్ చేసుకున్నాడు, అన్నీ చేశాడు. ఇప్పుడు కట్టం మొదలు పెట్టాలి. కట్టం మొదలు పెట్టాలంటే డబ్బులు ఉండవు. వాడు ఏం చేస్తాడు, అందుకని ప్రీ లాంచ్ ఆఫర్ అని పెడతాడు. వాడికి ఇనిషియల్గా ఎంత కావాలి, 2 కోట్లు 3 కోట్లు కావాలి. ఒక 20 కోట్ల ప్రాజెక్ట్ అనుకోండి, 2 కోట్లు 3 కోట్లు కావాలి. ఆ 2 కోట్లు 3 కోట్లకి వచ్చే 4 ఫ్లాట్లు 5 ఫ్లాట్లు తక్కువకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వచ్చిన డబ్బులతో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి ఫౌండేషన్ వేసిన తర్వాత మిగిలిన స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో డబ్బులు ఇచ్చేస్తారు. అదే హయ్యర్ రేట్లో ఉంటుంది అన్నమాట. అప్పుడు వీటికి ఏ పెట్టుబడి లేకుండా ఈ ప్రీ లాంచ్ ఆఫర్తో వచ్చిన డబ్బులతో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి 3 ఏళ్లకు 4 ఏళ్లకు 2 ఏళ్లకు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే వీళ్ళకి వచ్చే డబ్బులు వీళ్ళకి వస్తాయి. అది డబ్బులు రేజ్ చేయటం అనేది మన దగ్గరే ఉండక్కర్లా. సౌమ్య మేడం లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు, డబ్బులు ఉన్నాడు, వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడమే. అది హౌ టు రైజ్ మనీ అనేది ఇట్లా అన్నమాట.
సో రేపు మిగిలింది మనం కొత్త చాప్టర్ రేపు స్టార్ట్ చేద్దాం. ఓకే సరే సార్. మేడం, గుడ్ మార్నింగ్. ఎవరికి సార్? ఎవరు? సౌమ్య. సౌమ్య మేడం వచ్చారా? మేడం.